ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో అప్స్టాక్ యాప్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాలు, పర్టికులర్ గా స్టాక్స్ ని కొని అమ్మడమే కాదు, స్టాక్స్ ని ఎలా ఫండమెంటల్ గా అనాలిసిస్ చేయాలి, వాళ్ళ రీసెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, కార్పొరేట్ యాక్షన్స్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లోస్, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా అప్స్టాక్ యాప్ లో అనాలిసిస్ చేస్తూ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అన్నిటిని ఇన్వెస్టర్స్ తెలుసుకుంటే వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ దీంతో పాటు ట్రేడర్స్ కి స్టాక్స్ ని కొని అమ్మడం, ఆర్డర్స్, స్టాప్ లాస్ మార్కెట్, స్టాప్ లాస్ లిమిట్, ఇవి కాదు, దీంతో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ అండ్ ఇన్ఫాక్ట్ స్ట్రాటజీ బిల్డర్స్ కూడా ఆప్షన్ స్ట్రాటజీస్ ని చేస్తున్న వాళ్ళకి కూడా ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. కాబట్టి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి ఈ యాప్ లో. వాటన్నిటిని వాళ్ళ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, యాప్ రిలేటెడ్ కూడా టోటల్ డేటా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ 2023లో అప్స్టాక్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ప్రాసెస్ కూడా మీకు ఎండింగ్ లో ఉంచాను. సో ఇఫ్ ఇన్ కేస్ మొత్తం చూసాక మీకు ఒకవేళ అప్స్టాక్ లేక అప్స్టాక్ యాప్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్ మీరు వాడుతున్న అకౌంట్ కంటే దీంట్లో ఇంకా మంచి బెనిఫిట్స్ ఆర్ ఫ్యూచర్స్ ఉన్నాయని ఈ యాప్ కి మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలన్న ప్రాసెస్ ఎండింగ్ లో ఉంటుంది. అండ్ మా సైడ్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఒకటే, ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలని మీరు భావిస్తున్నప్పుడు, అలా ఓపెన్ చేస్తున్న అకౌంట్ డైరెక్ట్ గా వెబ్సైట్స్ కి వెళ్ళి ఓపెన్ చేయడానికి బదులు మన ఛానల్ ద్వారా ఓపెన్ చేస్తే, మీరు అలా మన రిఫరల్ లింక్ ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మన ఛానల్ కి బెనిఫిట్ ఉంటుంది. మన ఛానల్ ఒక రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఆల్రెడీ మన జీరోదా అండ్ ప్రెసెంట్ అప్స్టాక్ అండ్ ఇతర యాప్స్ రిలేటెడ్ గా కూడా వీడియోస్ ని రికార్డ్ చేసాం. అండ్ ఆ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఈ బ్రోకింగ్ కంపెనీస్ అన్నిటిని కంపేర్ చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. సో మీరు ఏ అకౌంట్ ని తీసుకోవాలనుకుంటున్నా ముందు వాటి యాప్స్ లో ఫీచర్లు ఎలా ఉన్నాయి, వాటి మధ్యలో చార్జెస్, బ్రోకరేజ్, హిడెన్ చార్జెస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కంపేర్ చేసి మీకు నచ్చిన అకౌంట్ ని తీసుకోండి. ఓకే, ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మీరు ప్లే స్టోర్ లో జస్ట్ అప్స్టాక్ అని సర్చ్ చేశారనుకోండి, మీకు 2 అప్స్టాక్ యాప్స్ కనిపిస్తుంటాయి. అండ్ ఈవెన్ ఆ పైన నేమ్ లో కూడా ఓల్డ్ అని ఉందా, అది పాత యాప్. రీసెంట్ గా వీళ్ళు కొత్త యాప్ ని లాంచ్ చేశారు. మీరు జస్ట్ అప్స్టాక్ అని టైప్ చేసి న్యూ అని సర్చ్ చేశారనుకోండి, మీకు ఆ యాప్ వస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యాప్. దీంట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఓల్డ్ యాప్ ని ఎందుకు చెప్పట్లేదు, న్యూ యాప్ ఎందుకు చెప్తున్నారు, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను చూడండి. అప్స్టాక్ ఓల్డ్ యాప్ కి న్యూ యాప్ కి ఉన్న డిఫరెన్స్. సో యాప్స్ ని బాగా యూస్ చేస్తున్న వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా న్యూ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇది కూడా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంది. మనం డెలివరీకి ఏదైనా స్టాక్స్ ని కొనాలంటే కంప్లీట్ గా డబ్బులు పెట్టాలి. కానీ అప్స్టాక్ లో ఈ ఎంటీఎఫ్ ఫెసిలిటీ ద్వారా సగం డబ్బులు పెడితే చాలు. ఆర్ సింపుల్ గా చెప్పాలంటే మనం ఎంతకైతే కొనగలమో అందుకే 2 times మనం కొనుక్కోవచ్చు. జస్ట్ 20 రూపీస్ చార్జెస్ అంటున్నారు. ఇది చాలా బాగుంది, మీరు చెప్పండి అని చాలా టైం బ్యాక్ నుంచి అడుగుతూ వచ్చారు. ఫ్రెండ్స్, ఇందులో ఒక ట్రాప్ ఉంది. ఎస్, ఒక ట్రాప్ ఉంది. హిడెన్ చార్జెస్, అవి మీకు అర్థమైతే, ఆ లాజిక్ అర్థమైతే ఇందులో అసలు చెయ్యాలా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇది కూడా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చెప్తానా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు లెంత్ చూస్తున్నారు కదా, ఈవెన్ జీరోదా రిలేటెడ్ గా కూడా ఇలానే నేను మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఈవెన్ ఇప్పుడు కూడా అప్స్టాక్ రిలేటెడ్ గా ఒక్క ఫీచర్ అండ్ ఒక్కదాన్ని కూడా జస్ట్ అలా చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఇలా పూర్తిగా మీకు సమాచారాన్ని అందించాలి. వీడియో లెంత్ అయినా పర్లేదు, మన వాళ్ళకి సమాచారాన్ని కంప్లీట్ గా అందించాలని మా టీమ్ ఎఫర్ట్స్ ని మీరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఫ్రెండ్స్, ఒక లైక్ వీడియో రిలేటెడ్ గా, సో దట్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టి మన వాళ్ళకి కంటెంట్ ని అందించాలన్న ఎఫర్ట్స్ అన్న ఎంకరేజ్మెంట్ మీ దగ్గర నుంచి మాకు దొరుకుతుంది. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఇది 2 parts గా డివైడ్ చేశాను. ఒకటి ఇన్వెస్టర్స్ కి, ఇంకొకటి ట్రేడర్స్ కి. ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గానే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. తర్వాత ట్రేడర్స్ కి కంబైన్డ్ గా చూస్తే మొత్తం యాప్ కవర్ అయిపోయి ఉంటుంది. సో ఇలా డివైడ్ చేయడం కారణంగా కేవలం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రేడింగ్ రిలేటెడ్ ఉంటున్న కంటెంట్ ని స్కిప్ చేసి టైం సేవ్ చేసుకోవచ్చు. బికాస్ లెంతీ వీడియో కదా. సో స్టార్ట్ చేసిన, మీరు యాప్ ని ఓపెన్ చేయగానే, అకౌంట్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అవ్వగానే ఇలా వస్తుంది. మీకు పైన కనిపిస్తుంది చూసారా, ఇంట్రాడే అని. దాని పక్కన ఒక చిన్న యారో మార్క్ డౌన్ సైడ్ కుందా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు వాచ్ లిస్ట్ అంటే ఐడియా ఉందా? మీకు యాప్స్ లో వాచ్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు ఏదైనా స్టాక్స్ ని కానీ ఆప్షన్స్ ని కానీ గమనించాలనుకుంటున్నారనుకోండి, ఆ వాచ్ లిస్ట్ లో ఉంచుకోవచ్చు. ఆ వాచ్ లిస్ట్ లో ఉంచి మీరు వాటిని ట్రాక్ చేయొచ్చు, బై ఆర్ సెల్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంట్రాడే అని ఉంది ఆల్రెడీ వాచ్ లిస్ట్, అది వదిలేద్దాం. కొత్త వాచ్ లిస్ట్ క్రియేట్ చేద్దాం. కొత్త వాచ్ లిస్ట్ ని మీరు క్రియేట్ చేయడానికి మేనేజర్ ఉందా, దాని పక్కన ఉన్న ప్లస్ సింబల్ ని క్లిక్ చేయండి. లెట్స్ సే నేను కొన్ని స్టాక్స్ లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను. మంత్లీ నాకు కొన్ని సర్టెన్ స్టాక్స్, 6 స్టాక్స్ తెలుసు, దాంట్లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటే ఎస్ఐపి అని సెలెక్ట్ చేస్తాను. క్రియేట్ లిస్ట్. ఇప్పుడు నాకు ఎస్ఐపి అని పైన కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒక యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. అంతకు ముందున్నది ఇంట్రాడే వాచ్ లిస్ట్, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఎస్ఐపి లిస్ట్. లేదు, నేను స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దెన్ మేనేజ్ పక్కన ప్లస్ సింబల్ క్లిక్ చేసి స్వింగ్. ఇలా మనకు నచ్చిన వాచ్ లిస్ట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేశాక ఏం చేయాలి? క్రియేట్ చేశాక ఇప్పుడు మనం స్వింగ్ లో ఉన్నాం. స్వింగ్ లో నుంచి ఎస్ఐపికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎస్ఐపి దగ్గర ఉన్న పక్కన సర్కిల్ ఉందా, క్లిక్ చేస్తే మీరు ఎస్ఐపికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ నేను ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న స్టాక్స్ ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? పైన రైట్ కార్నర్ మీరు ప్లస్ అని కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన స్టాక్స్ ని యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని స్టాక్స్ ని యాడ్ చేస్తున్నా. ఒక్కొక్క వాచ్ లిస్ట్ లో మీరు 100 ఐటమ్స్ ని యాడ్ చేయొచ్చు. స్టాక్స్ కానీ, ఆప్షన్స్ కానీ, ఫ్యూచర్స్ కానీ, కమోడిటీస్ కానీ, కరెన్సీ కానీ, ఏదైనా పర్ వాచ్ లిస్ట్ కి 100 మాక్సిమం లిమిట్. ఇలా నేను కొన్ని సెట్ ఆఫ్ స్టాక్స్ ని పెట్టాను చూడండి. ఇలా స్టాక్స్ ని పెట్టగానే
చూడగానే స్టాక్స్ తో పాటు కింద చూసారా రిలేటెడ్ న్యూస్ అని వచ్చింది. మీనింగ్ మీరు ఏ స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్ లో ఉంచారో ఆ స్టాక్స్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ కూడా మీకు కింద కనిపించేస్తూ ఉంటాయి. సో దట్ మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసిన స్టాక్స్ ఒక ప్రైజే కాదు, వాటి న్యూస్ అప్డేట్స్ ని కూడా మీరు స్క్రీన్ కింద నుంచి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వాటి రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ని గమనించవచ్చు. ఇలా వాచ్ లిస్ట్ లో స్టాక్స్ యాడ్ చేసుకోవడం వరకు బేసిక్ థింగ్. బికాస్ ట్రేడ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మొదటి ఇదైతే చేయాలి కదా. దీని రిలేటెడ్ ఉన్న ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని బేసిక్ థింగ్స్ ని మాట్లాడుకొని ఇన్వెస్టర్ రిలేటెడ్ ఉన్న వాటి గురించి మాట్లాడుకుందాం. సో పైన మీకు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుందా? దాని పక్కన చూస్తే సెట్టింగ్స్ లో ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి. సెట్టింగ్స్ లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కదా ప్రెసెంట్ మారుతున్నాయి. వాటి ప్లేస్ లో సెన్సెక్స్ ఉండాలా, ఫిన్ నిఫ్టీ ఉండాలా, ఏది ఉండాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే నేను నిఫ్టీ బ్యాంక్ కాదు ఫిన్ నిఫ్టీ ఎక్కువ ట్రేడ్ చేస్తుంటా, లేకపోతే నిఫ్టీ బ్యాంక్ అండ్ ఫిన్ నిఫ్టీ నేను చూస్తుంటా అనుకుంటే రెండింటిని అలా సెలెక్ట్ చేస్తే పైన అవి మారిపోతాయి. సో మనకి నచ్చినట్టు మనం వాటిని అరేంజ్ చేసుకోవచ్చు పైన. అండ్ వన్స్ మీరు వాచ్ లిస్ట్ ని క్రియేట్ చేశాక ఇఫ్ ఇన్ కేస్ డిలీట్ చేయాలనుకుంటే దాని పైన మేనేజ్ అని కనిపిస్తుంది కదా, మేనేజ్ ని క్లిక్ చేసి మీకు ఏవేవి వద్దో అవి డిలీట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ మేనేజ్ ని క్లిక్ చేసి మీరు ప్రీవియస్ గా క్రియేట్ చేసిన వాచ్ లిస్ట్ రిలేటెడ్ గా నేమ్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు ఇలా మల్టిపుల్ వాచ్ లిస్ట్ ఉంటే ఏది ముందుండాలి ఏది వెనకుండాలని కూడా లాస్ట్ లో ఉంటున్న 2 లైన్స్ ని పట్టుకొని మీరు స్క్రోల్ చేస్తూ మార్చొచ్చు. సరే, ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాలు అన్నారు కదా, అవి ఏంటి? ఫస్ట్ నేను ఒక స్టాక్ ని యాడ్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఐటీసీ ఇందాక అనుకున్నాం కదా ఎలా యాడ్ చేయాలనేది. సో అలా యాడ్ చేశాను. ఐటీసీ అని నేను లంసమ్ లో మీన్స్ ఒక వాచ్ లిస్ట్ లో యాడ్ చేయగానే మీకు ఐటీసీ స్టాక్ వస్తుంది. దాని కింద ఇంపార్టెంట్ న్యూస్ ఈవెంట్స్ అన్ని వచ్చేస్తుంటాయి. బట్ ఇన్వెస్టర్స్ కి కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆ స్టాక్ ని కొనడం అమ్మడం. ఫస్ట్ థింగ్ తెలియాల్సిన బేసిక్ థింగ్. సో ఇప్పుడు ఈ స్టాక్ ని కొని అమ్మే ప్రయత్నం చేద్దాం. బట్ కొని అమ్మాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. మీకు ఫండ్స్ ని యాడ్ చేయాలి, ఎలా చూపించాలని ఇక్కడ జీరోలో ఉంచాను. ఫండ్స్ ని యాడ్ చేయడానికి కింద మీకు యాడ్ ఫండ్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా గమనించండి, పైన సెక్యూరిటీస్ వ్యాలెట్ లోనే మీరు సెలెక్ట్ చేయాలి. కమ్యూనిటీస్ వ్యాలెట్ లో సెలెక్ట్ చేసి అక్కడ కానీ మీరు మనీని యాడ్ చేశారంటే దాంతో మీరు స్టాక్స్ ని ఫ్యూచర్స్ ని ఆప్షన్స్ ని కొనలేరు. కేవలం కమ్యూనిటీస్ కి సంబంధించిన మెటల్స్ కి అగ్రి కమ్యూనిటీస్ సంబంధించిన వాటిని కొనగలరు. కాబట్టి సెక్యూరిటీస్ వ్యాలెట్ ఉందా అది మాత్రమే ఈక్విటీలో కానీ FNO లో కానీ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసి కింద యాడ్ ఫండ్స్ ఉంది అది క్లిక్ చేయండి. నేను 10,000 రూపీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి యాడ్ చేస్తారా, యూపీఐ నుంచి యాడ్ చేస్తారని. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి యాడ్ చేస్తున్నారు అనుకోండి, చూడండి ఇక్కడ 7 రూపీస్ దగ్గరగా పడుతుంది మీకు ఎక్స్ట్రా చార్జెస్. అలా వద్దనుకుంటే యూపీఐ ద్వారా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు యూపీఐ ద్వారా మనీని యాడ్ చేస్తున్నా. సో మనీ అయితే యాడ్ చేశాను, 10,000 యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాల గురించి మొదట మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం యాప్ ని చూస్తున్నాం కదా, ఇది బోత్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి తగినట్టు ఫీచర్స్ ఉంటాయి. లేదు నాకు కేవలం ఇన్వెస్టర్స్ కి సంబంధించిందే కావాలనుకుంటే కింద అకౌంట్ అని ఉంది కదా, అక్కడికి రండి. అక్కడికి వచ్చి అప్ స్టాక్ ఫర్ ఇన్వెస్టర్స్, అప్ స్టాక్ ఫర్ ట్రేడర్స్ అని ఉంటుంది. దాన్ని జస్ట్ అలా ట్యాప్ చేస్తే మీకు స్విచ్ టు అప్ స్టాక్ ఫర్ ఇన్వెస్టర్స్ అని వస్తుంది. దాన్ని ఓకే చేయండి. కేవలం ఇన్వెస్టర్స్ కి కావాల్సిన థింగ్స్ మాత్రమే కనిపించేలా ఇప్పుడు మనకి యాప్ డిజైన్ అయిపోతుంది అనమాట. హోమ్ లోకి రండి. మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. అండ్ వీటితో పాటు ఒకవేళ మీరు సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, వాటిలో అప్లై చేయాలనుకున్నా ఇక్కడ అప్లై చేయొచ్చు. అండ్ ఈవెన్ ETF అన్నిటిని మొత్తం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కావాల్సిన అన్నిటిని ఇక్కడ మీరు పొందొచ్చు. బట్ కేవలం ఇన్వెస్ట్మెంటే కాదు కదా, మోస్ట్లీ అందరూ రెండింటిని పెట్టుంటారు. బట్ నేను ఇది మీకు చెప్పాలనుకోవట్లేదు. రెగ్యులర్ గా నార్మల్ గా మీరు చూస్తున్న యాప్ లోనే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంబైన్డ్ గా ఉంటున్న యాప్ లోనే ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది ఏంటో చెప్పాలనుకున్నా. బికాస్ కొంతమంది ట్రేడింగ్ రిలేటెడ్ గా కావాలనుకున్న వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కావాలనుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇండివిజువల్ గా రెండు కంబైన్డ్ గా ఉన్నది ప్రో యాప్ లో కాబట్టి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంటే కావాలని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటే అగైన్ కింద మోర్ అని ఉందా అది క్లిక్ చేయండి. మళ్ళీ పైన మనకి మన ప్రొఫైల్ ఐకాన్ ఉందా అది క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ అగైన్ మనకి ఇలా వస్తుంది అప్ స్టాక్ ఫర్ ఇన్వెస్టర్స్, అప్ స్టాక్ ప్రో ఫర్ ట్రేడర్స్ అని. ప్రోలో మనకి రెండు ఉంటాయి, ట్రేడర్స్ కి కావాల్సింది ఉంటుంది, ఇన్వెస్టర్స్ కి కావాల్సింది ఉంటుంది. సో స్విచ్ టు అప్ స్టాక్ ప్రో అని క్లిక్ చేశాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టర్స్ కి అండ్ ట్రేడర్స్ కి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్వెస్టర్స్ కి స్టాక్ యాడ్ చేశాం కదా, ఆ స్టాక్ ని అలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా సమరీ వస్తుంది. మార్కెట్ డెప్త్ ఇక్కడ మీకు బిడ్ అని ఉందా, కావాలనుకుంటున్న వాళ్ళు, కొనాలనుకుంటున్న వాళ్ళు, ఎన్ని క్వాంటిటీస్ కొనాలనుకుంటున్నారు, ఏ ప్రైస్ లో కొనాలనుకుంటున్నారు కనిపిస్తుంది. ఆస్క్ అని ఉందా, అదే అమ్మాలనుకుంటున్న వాళ్ళు, ఎంత ప్రైస్ లో అమ్మాలనుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ అమ్మాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. టోటల్ గా ఎంత మంది కొనాలనుకుంటున్నారు, ఎంత మంది అమ్మాలనుకుంటున్నారు అనేది కింద కనిపించేస్తుంది. అండ్ అగైన్ ఎక్కువ మంది కొనాలనుకుంటున్నారని 70% బై
ఉండి 30% సెల్ ఉంటే బులిష్ గా చూడొద్దు. బికాస్ ట్రాప్ చేయడానికి చాలా చాలా టెక్నిక్స్ ని ఈ మధ్య కాలంలో ట్రేడర్స్ ని ట్రాప్ చేయడానికి వాడుతున్నారు. ఎక్కడో క్వాంటిటీ లెట్స్ ఇప్పుడు ఇది 447 దగ్గర ఉంది కదా, నేను 300 పెట్టి 1,00,000 క్వాంటిటీస్ కావాలని పెట్టాను అనుకోండి, అది అక్కడికి వచ్చేది లేదేం లేదు. కానీ బయింగ్ లో మాత్రం ఎక్కువ బయింగ్ చూపించేస్తుంది. కొత్తగా వచ్చిన ట్రేడర్స్ ఏంటంటే అమ్మో చాలా మంది బై చేస్తున్నారు కదా అని ట్రాప్ అయిపోతుంటారు. సో జస్ట్ ఇది ఒక రిఫరెన్స్ లా చూడండి అంతే. దాని కింద చూస్తే ఓపెన్ ఎక్కడైంది, వాళ్ళ స్టాక్ ప్రీవియస్ క్లోజ్ ఎక్కడ ఉంది, వాల్యూమ్ ఎక్కడ ఉంది, 52 వీక్ హై ఎంత, లో ఎంత, 52 వీక్ హై లో అంటే లాస్ట్ 1 ఇయర్ హైలో ఎంత, ఇవాళ హైలో ఎంత, అండ్ ట్రెండ్ ఎలా ఉంది. ఇదైతే నేను పర్సనల్ గా గమనించాను. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉంది అండ్ మిడ్ టర్మ్ ఆల్సో లాంగ్ టర్మ్ ఎలా ఉందని, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లు కూడా షార్ట్ టర్మ్ కుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మిడ్ టర్మ్ కుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ కుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఇస్తుంటారు. పర్సనల్ గా నేనైతే గమనించాను. దాని కింద కంపెనీ ప్రొఫైల్ అని ఉందా, అసలు ఆ కంపెనీ ఏ సెక్టర్ కి సంబంధించింది, ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ ఏంటి అండ్ అసలు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు అదంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద షేర్ హోల్డింగ్, వాళ్ళ ప్రమోటర్స్, ఆ కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న ఓనర్స్ ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు, రీటైల్ ఇన్వెస్టర్స్ మనం ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నాం, అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళు ఎంత వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొంత స్క్రోల్ చేస్తే ఇవి రీసెంట్ టైమ్స్ లో ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎగ్జాంపుల్ కింద నేను ఎఫ్ఐఎస్ ని సెలెక్ట్ చేశాను. ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ వాటాన్ని పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా ఈ స్టాక్ లో అన్నది ఇక్కడ మీకు కింద కనిపించేస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాటాన్ని పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా, రీసెంట్ టైమ్స్ లో కొంచెం కాన్స్టెంట్ గా మ్యూచువల్ ఫండ్స్ వాటాన్ని తగ్గించుకుంటున్నారు, వెరాజ్ ఎఫ్ఐఎస్ వాళ్ళ వాటాన్ని పెంచుకుంటున్నారు, వెరాజ్ రీటైలర్స్ వాళ్ళ వాటాన్ని తగ్గించుకుంటున్నారు. సో అర్థమైంది కదా, పైది ఎంత వాటా కలిగి ఉన్నారు, కిందది ఈ రీసెంట్ టైమ్స్ లో అది ఎలా చేంజ్ అయింది. అండ్ దాని కిందకి వచ్చేసరికి కార్పొరేట్ యాక్షన్స్, వాళ్ళు డివిడెండ్స్ ఇస్తున్నా, స్టాక్ స్ప్లిట్ ఇస్తున్నా, బైబ్యాక్ ఇస్తున్నా, బోనస్ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అది కనిపిస్తున్న దగ్గర క్లిక్ చేస్తే అసలు అనౌన్స్మెంట్ డేట్ ఎప్పుడు, ఎక్స్ డివిడెండ్ డేట్ ఎప్పుడు, రికార్డ్ డేట్ ఎప్పుడు, అది ఎలాంటి డివిడెండ్, స్పెషల్ డివిడెండా, ఇంటర్మ్ డివిడెండా, ఫైనల్ డివిడెండా మొత్తం కూడా ఉంటూ ఎంత డివిడెండ్ ఇచ్చారనేది కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ కార్పొరేట్ యాక్షన్స్ అన్నిటిని కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇది సమ్మరీలో. ఇక చార్ట్స్, ఆప్షన్ చైన్ మనకు అవసరం లేదు, ట్రేడర్స్ కి కావాలి. పక్కన న్యూస్, ఇది బోత్ ట్రేడింగ్ కి ఇన్వెస్ట్మెంట్ రెండింటికి పనికొస్తుంది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఏదైనా జరిగిందా స్టాక్, పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ అన్నది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎగ్జాంపుల్ ఆమ్కే వాళ్ళు ఐటీసీ 16% అప్ సైడ్ కు వెళ్తది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నారు. దాన్ని క్లిక్ చేయండి, మీకు వెంటనే ఆర్టికల్ వస్తుంది. ఆ ఆర్టికల్ లో ఉంటున్న డేటాని మీరు అనాలిసిస్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఇంకొంత స్క్రోల్ చేస్తూ వస్తే నోమురా వాళ్ళ ఐటీసీకి బై రేటింగ్ ఇస్తూ 485 టార్గెట్ అన్నారు. అది క్లిక్ చేయండి, మీకు ఆర్టికల్ వస్తుంది. దాన్ని కూడా మీరు రీడ్ చేయొచ్చు. ఇలా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఫండమెంటల్ గా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, న్యూస్ అప్డేట్స్ అని కూడా అక్కడ ఉంటాయి. అండ్ లాస్ట్ ఫండమెంటల్స్ ఉందా, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కీ ఇండికేటర్స్ లైక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కానీ, ప్రైస్ టు బుక్, ఆర్ఓఈ, ఆర్ఓసి, డివిడెండ్ ఈల్డ్, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. అసలు ఇవన్నీ అంటే ఏంటి, ఇది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మనకు తెలిసి ఆల్రెడీ ఐడియా ఉండి మనం తెలుసుకోవాలనుకుంటే ఫండమెంటల్స్ ట్యాబ్ లోకి వచ్చారంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే ఫీచర్స్ అన్ని ఉంటాయి. దానికి ఇంకొంత కింద వచ్చారనుకోండి, ఇన్కమ్ స్టేట్మెంట్, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రెవెన్యూ ఎలా ఉంది, అండ్ వాళ్ళ కాస్ట్ ఇవన్నీ పోను, వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత, అండ్ ట్యాక్స్ అవన్నీ కట్టంగా నెట్ ప్రాఫిట్ ఎంత, అవి రీసెంట్ టైమ్స్ లో గ్రో అవుతున్నాయా లేదా, పడిపోతున్నాయా, అవి ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ కిందకు వస్తే వాళ్ళ అసెట్స్ అండ్ వాళ్ళ లయబిలిటీస్, వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న అప్పులు, ఆస్తులు ఎక్కువ ఉంటే అప్పులు తక్కువ ఉంటేనే కదా కంపెనీకి మంచిది. ఆ డేటా కూడా ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మీరు రెవెన్యూ చూస్తున్నా, ఏది చూస్తున్నా స్టాండ్ అలోన్ క్వార్టర్లీ అని ఉందా, అక్కడ సెట్టింగ్స్ ఒక చక్రంలో ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మీరు స్టాండ్ అలోన్ చూడాలనుకుంటున్నారా, కన్సాలిడేటెడ్ చూడాలనుకుంటున్నారా, క్వార్టర్లీ చూడాలనుకుంటున్నారా, ఇయర్లీ చూడాలనుకుంటున్నారా, అవి కూడా ఉంటాయి. ఇవి మీకు అర్థం కావట్లేదంటే మరి దీని గురించి డీటెయిల్ గా చెప్పుకుంటే అది ఒక చాలా పెద్ద వీడియో అయిపోద్ది. ఇవన్నీ ఐడియా ఉంటున్న వాళ్ళకి చెప్తున్నా, ఐడియా లేకపోతే మన ఈ ఫ్రీ కోర్స్ లో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో లింక్స్ ఉంటాయి కింద, దాన్ని ఒకసారి గమనించండి. అలా ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, బ్యాలెన్స్ షీట్ చూడొచ్చు, ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ని కూడా, ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ 3 సెగ్మెంట్స్ లో ఉంటున్న క్యాష్ ఫ్లోస్ ని కూడా ఇక్కడ మీరు చూస్తూ వాళ్ళ ప్రాఫిటబిలిటీ రేషియోస్, ఆపరేషనల్ రేషియోస్, వాల్యుయేషన్స్ తో సహా మొత్తం ఈ ఫండమెంటల్స్ లో మీరు స్టాక్ ని ఫండమెంటల్ గా అనాలిసిస్ చేసేనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఓన్లీ యాప్ ద్వారానే మీరు మీకు కావాల్సిన అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ అయిపోయింది. మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం జస్ట్ స్టాక్ గురించే కదా మాట్లాడుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్లు ఉన్నాయి, సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వాటి గురించి మొదట చూద్దాం. తర్వాత అగైన్ మళ్ళీ ఈ ఐటీసీలోకి తీసుకొచ్చి నేను మీకు స్టాక్స్ ని ఎలా కొనాలి, అమ్మాలి అనేది కూడా చూపిస్తాను. స్టాక్స్ ఇప్పుడు మీరు చూసారు. మ్యూచువల్ ఫండ్స్ ని చూడాలనుకుంటే ఇక్కడ డిస్కవర్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు స్టాక్స్ అండ్ ఐపీఓలోకి వచ్చేస్తారు డిఫాల్ట్ గా. సో ఇప్పుడు మీరు ఐపీఓస్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్టాక్స్ అండ్ ఐపీఓ ఉందా, డిఫాల్ట్ గానే ఉంటుంది. కింద మీకు ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓ ఉందా, అక్కడ వ్యూ ఆల్ కొట్టండి, ఉన్న ఐపీఓస్ అన్ని వస్తాయి. మీరు ఏ ఐపీఓ అప్లై చేయాలనుకుంటున్నారు, ఐపీఓని క్లిక్ చేయండి. మొత్తం డేటా అంతా వస్తుంది. ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు రిలేటెడ్ గా ఆర్హెచ్పి చదవాలనుకుంటే వ్యూ ఆర్హెచ్పి అని కొడితే అది కూడా డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ అప్లై క్లిక్ చేసి మీకు అప్లై చేయాలనిపిస్తే అప్లై క్లిక్ చేసి దెన్ ఐపీఓని అప్లై చేయొచ్చు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో రాబోతున్న ఐపీఓస్ ఒక లిస్ట్ కూడా మీకు కింద ఉంటుంది. అండ్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, పక్కనే మ్యూచువల్ ఫండ్స్ ట్యాబ్ ఉంది, అక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడికి
వెళ్ళకపోతున్నా ఇదే దాంట్లోనే కొంత డౌన్ సైడ్ అక్కడే మీకు మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, ఎక్స్ప్లోర్ ఫండ్స్ ని. అప్పుడు కూడా మీకు ఇదే ఓపెన్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ట్యాబ్. ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఉంటున్న పూర్తి సమాచారం, పూర్తి ఫండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇందులో మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎస్ఐపి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్ గా చాలా సార్లు డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ నే సెలెక్ట్ చేయాలని. అది ఎలా సెలెక్ట్ చేయాలో కూడా చెప్తాను. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది, రాగానే మనకి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాం. పైన కనిపిస్తుంది చూసారా, ఇది ఈక్విటీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ అండ్ ఇది ఒక ఇండెక్స్ ఫండ్. అండ్ పక్కనే డైరెక్ట్ గ్రోత్ మీన్స్ రెగ్యులర్ కాదు, ఇది ఎక్కువ కమిషన్స్ ఇవ్వట్లేదు, కొంత కమిషన్స్ తీసుకుంటున్నారు. గ్రోత్ డివిడెండ్ కాదు, మళ్ళీ వస్తున్న డివిడెండ్స్ అన్ని కూడా దాంట్లోనే రీఇన్వెస్ట్ అవుతూ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ మనకి క్రియేట్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని మీరు స్క్రోల్ చేస్తుంటే మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడు లాంచ్ చేశారా మొత్తం డీటెయిల్స్, ఇంకొకటని కాదు కదా, చాలా బోల్డ్ ఉంటాయి. ఈ వీడియోలో చెప్పినట్టు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు పొందొచ్చు. అండ్ ఈవెన్ ఇందులో ఒక 5,000, 5,000, 10,000 మంత్లీ ఎస్ఐపి చేస్తుంటే నెక్స్ట్ 10 years లో నా డబ్బులు ఎంత అవుతుంది, 5 years లో ఎంత అవుతుంది అనేది కూడా ఇక్కడే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ట్యాక్స్ ఎంత పడుతుంది, దీనికి కాంపిటీటర్ గా ఉంటున్న ఇతర ఫండ్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళ కాంపిటీటర్స్ రిలేటెడ్ గా కూడా కింద మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఏం కంపేర్ చేసుకోవాలి, సింపుల్ థింగ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్స్పెన్స్ రేషియో చూడండి, వీటన్నిటికీ ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందో చూసుకోండి. ఏది తక్కువగా ఉంటే అది తీసుకోవడం బెటర్, బికాస్ ఇండెక్స్ ఫండ్ కదా, పెద్ద చేంజ్ ఏ ఉండదు. అండ్ ఇంకొన్ని ఇతర పారామీటర్స్ ఉన్నాయి, ఈ వీడియోలో డిస్కస్ చేసినట్లు. అలా మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎస్ఐపి అని ఉంది కింద, ఎస్ఐపి చేయొచ్చు, ఎస్ఐపిని క్లిక్ చేయొచ్చు. మంత్లీ ఎంత పెట్టాలనుకుంటున్నాం అంత పెట్టచ్చు, లేదంటే వన్ టైం లంసమ్ గా కూడా ఇంత డబ్బులు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసామంటే ఈ స్టేజ్ కి వస్తారు. తర్వాత ఇంకొంత స్క్రోల్ చేస్తున్నారనుకోండి, ఈటీఎఫ్లు ఉంటాయి. ట్రెండింగ్ ఈటీఎఫ్, ఏవి ట్రెండింగ్ లో ఉన్నాయి వాటి గురించి మీకు రిలేటెడ్ గా డేటా ఇక్కడ వస్తుంది. ఏవి ఎక్కువ లిక్విడిటీ, ఏవి ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి ఆ డేటా ఇక్కడ మీకు వస్తుంది. అలా కాదు, గోల్డ్ ఈటీఎఫ్లే కావాలి, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే ఈటీఎఫ్లే కావాలి, అది వస్తాయి. ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ లైక్ ఫారెన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ఈటీఎఫ్లే ఉన్నాయి మనకి, ఆ ఈటీఎఫ్లు కూడా మీకు ఇక్కడ వస్తాయి. అండ్ ఒకవేళ ఈటీఎఫ్ అంటే మీకు తెలియకపోతుంటే అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి, ఎలా ఒక మంచి ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈటీఎఫ్ రిలేటెడ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉంటున్న ఈటీఎఫ్ అన్ని కూడా మీకు ఇక్కడ ఈటీఎఫ్ సెక్షన్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చే ఇన్వెస్ట్ చేయాలా ఈటీఎఫ్ అంటే కాదు, మీరు ఒకసారి నేను వెనక్కి తీసుకువెళ్తా. జస్ట్ మీరు ఇక్కడ వాచ్ లిస్ట్ లో ఉంటూ కూడా ప్లస్ సింబల్ క్లిక్ చేసి నిఫ్టీ బీస్ అని కొట్టారనుకోండి, ఈటీఎఫ్ వచ్చేసాయి. ఇవి ఈటీఎఫ్లే, నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీ ఇండెక్స్ సంబంధించిన ఈటీఎఫ్లు. ఇక్కడ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే మీకు ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటున్న ఈటీఎఫ్ మీకు పేరు తెలియదు, దాన్ని మీరు ఎలా సర్చ్ చేస్తారు. అందుకని ఇక్కడికి వచ్చి డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటున్న ఈటీఎఫ్లని ఏవేవి అనేది చెక్ చేసుకోవచ్చు. అలా కాదు, నేను సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు సెక్టార్ తెలియదు అనుకుంటే ఈటీఎఫ్లకి కింద సెక్టార్స్ అని ఉంటాయి. ఆటో సెక్టార్ ఏ స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. డిఫరెంట్ సెక్టార్స్ మీరు వ్యూ ఆల్ కొట్టారంటే అన్ని సెక్టార్లు ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. పర్టికులర్ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ ఫండమెంటల్ గా టాప్ ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, ఇతర వాల్యుయేషన్ పారామీటర్స్ రిలేటెడ్ గా ఏవేవి టాప్ స్టాక్స్ ఉన్నాయి, లైక్ హై డివిడెండ్ డీల్ స్టాక్స్, ఏవేవి మంచి డివిడెండ్ డీల్ ఇస్తున్నాయి ఆ లిస్ట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇలా మీరు స్టాక్స్ ని స్క్రీన్ చేస్తూ మీకు నచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ స్టాక్స్ రిలేటెడ్ గా న్యూస్ తెలుసుకోవచ్చు, స్టాక్స్ రిలేటెడ్ గా ఫండమెంటల్స్ తెలుసుకోవచ్చు, ఐపీఓస్ అప్లై చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అప్లై. కానీ మ్యూచువల్ ఫండ్స్ అప్లై చేసినప్పుడు మాత్రం డైరెక్ట్ గ్రోత్ అనేది మస్ట్ అండ్ షుడ్. మ్యూచువల్ ఫండ్స్ అప్లై చేయొచ్చు, ఈటీఎఫ్ అప్లై చేయొచ్చు. మొత్తాన్ని ఈ యాప్ లో నుంచే టోటల్ గా మీరు కావాలనుకున్న సమాచారాన్ని తెలుసుకోవచ్చు. బట్ ఈ వీటన్నిటి కోసం అయితే డిస్కవర్ ఉందా, ఈ సెగ్మెంట్ లోకి అయితే మీరు రావాలి. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇన్వెస్టర్స్ కి నీడ్ లేదు కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నా. ఐ హోప్ ఇన్వెస్టర్స్ కి కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా దొరికిందని. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టాక్స్ ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను, ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ ఉంటుంది, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో జస్ట్ బై క్లిక్ చేయొచ్చు. ఇక్కడ బై అని కనిపిస్తుంది, ఇక్కడ బై క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీరు అసలు ఏవి పట్టించుకోవద్దు. పైన ఎన్ఎస్సీలో కొంటున్నారా, బిఎస్సీలో కొంటున్నారా అని ఉంటుంది. రెగ్యులర్, జీటీటీ, ఎంటీఎఫ్ అని ఉంటుంది. ప్రెసెంట్ రెగ్యులర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ రెగ్యులర్ లో పైన మీరు గమనిస్తే డెలివరీ ఉందా, పక్కనే లాంగ్ టర్మ్ అని ఉంది కదా, అది ఇన్వెస్టర్స్ కి, అది క్లిక్ చేసి ఉంచండి. ఎన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నారు, లెట్స్ సే నేను ఒక 10 స్టాక్స్ కొనాలనుకుంటున్నా. ఏ ప్రైస్ లో కొనాలనుకుంటున్నారు, ప్రెసెంట్ అసలు ఎంత ప్రైస్ లో ఉంది పైన మీకు కనిపిస్తుంటుంది చూడండి. 447.80, 440.75 అట్లా ప్రైస్ ఎంతలో ఉందనేది కనిపిస్తుంది. ఆ ప్రైస్ ఎంటర్ చేయొచ్చు. లేదు 5 బయర్స్ 5 సెల్లర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో చూడాలనుకుంటే డెప్త్ అని ఉందా, అది క్లిక్ చేయండి. వచ్చేస్తుంది మీకు ఎవరెవరు ఎక్కడెక్కడ కొంటున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ అమ్ముతున్నారని. దాన్ని బట్టి కూడా మీరు చూసుకొని ప్రైస్ ని ఎంటర్ చేయొచ్చు. లేదు ఇప్పుడు డెప్త్ ప్రకారం చూస్తే చూడండి, బయ్యర్ కి సెల్లర్ కి 5 పైసలే తేడా ఉంది. బయ్యర్ కి సెల్లర్ కి 5 పైసలే తేడా ఉంది. సో నేను ప్రైస్ ని పెట్టడం ఎందుకు, ఆ టైప్ చేయడం అదంతా నాకెందుకు, 5 పైసలకి నాకు తేడా వచ్చేది ఏం లేదు. నేను మార్కెట్ పెట్టేస్తా. ఎవరు రెడీగా నాకు అమ్ముతుంటే నేను వాళ్ళ దగ్గర కొనేస్తా. ఎందుకంటే కొంటున్న వాళ్ళకి అమ్ముతున్న వాళ్ళకి 5 పైసలే డిఫరెన్స్ ఉంది, 5 పైసే డిఫరెన్స్ ఉంది. లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ తీసుకురాదు. కాబట్టి మార్కెట్ పెట్టి మార్కెట్ లో ఎక్కడ ఉంటే నేను అక్కడ కొనేద్దాం అనుకుంటే మార్కెట్ పెట్టండి. లేదు లిమిట్ పెట్టి ఇక్కడ నుంచి ఒక 5 రూపాయలు పడ్డాకో, 2 రూపాయలు, 3 రూపాయలు పడ్డాకో కొందాం అనుకుంటే ఆ ప్రైస్ ని మీరు ఎంటర్ చేసి బై చేయొచ్చు. ఇప్పుడైతే నేను
ఫస్ట్ మార్కెట్లో ఒక 10 స్టాక్స్ కొంటాను, లిమిట్ పెట్టి ఇంకో 10 స్టాక్స్ కొంటాను. మార్కెట్ పెట్టాను, నేను రివ్యూ కొట్టగానే నేను కొనాలనుకుంటున్నవన్నీ నాకు డబ్బులు ఎంత అవుతుంది, బికాస్ లాంగ్ టర్మ్ కొంటున్నాను కాబట్టి మొత్తం డబ్బులు తీసుకుంటారు, అండ్ ఎస్టిమేటెడ్ ఛార్జెస్ ఎంత, బ్రోకరేజ్ కాకుండా ఉంటున్న ఇతర ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్, ఇవన్నీ ఒకసారి మనం రివ్యూ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ ఆర్డర్ కొట్టామనుకోండి, చూసారా నా ఆర్డర్ కంప్లీట్ అయింది. మార్కెట్ ప్రైస్ కి నేను కొనేసాను, మార్కెట్ ప్రైస్ పెట్టాను, మరి ఎంత ప్రైస్ కి అది ఎగ్జిక్యూట్ అయిందని తెలుసుకోవాలి. ఏ ప్రైస్ కొనింది జస్ట్ దాన్ని ట్యాప్ చేయండి, మనకి యావరేజ్ ప్రైస్ ఏ ప్రైస్ లో మనం కొన్నాం అన్నది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆ స్టాక్స్ ఎక్కడ ఉంటాయి, పోర్ట్ఫోలియో అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ మనకి పొజిషన్స్ లో ఉంటాయి. నేను మీకు జీరోదలో కూడా చెప్పాను, మీరు ఒకవేళ స్టాక్స్ ని కొంటున్నా, ఫ్యూచర్స్ ని కొంటున్నా, ఆప్షన్స్ ని కొంటున్నా, ఏం ట్రేడ్ చేస్తున్నా, ఏది మీరు బై చేస్తున్నా, అది ఫస్ట్ మీకు పొజిషన్ లోనే కనిపిస్తుంది. ఒకవేళ మీరు స్టాక్స్ ని ఒక రోజు కంటే ఎక్కువ డేస్ మీరు హోల్డ్ చేస్తుంటే ఆ స్టాక్స్ పొజిషన్ నుంచి హోల్డింగ్స్ కి షిఫ్ట్ అవుతాయి, హోల్డింగ్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో హోల్డింగ్స్ లో ఉన్న ప్రతిదీ కూడా మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది, పొజిషన్ లో ఉన్న ప్రతిదీ కూడా ఇవాళ మీరు హోల్డ్ చేస్తున్నది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే మీరు నెక్స్ట్ కమింగ్ డేస్ లో హోల్డ్ చేసిన పొజిషన్ లోకి వస్తాయి. కేవలం స్టాక్స్ వన్ డే మారిందంటే అది హోల్డింగ్స్ లోకి వెళ్ళిపోతాయి. వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక 20 స్టాక్స్ లిమిట్ పెట్టుకుంటాను. అగైన్ బై క్లిక్ చేస్తున్నాను, మార్కెట్ కాదు లిమిట్ పెడుతున్నాను. ఇప్పుడు ఎంతలో ఉంది, బయర్ సెల్లర్స్ ఎంతలో ఉన్నారు, 75 అమ్ముతున్నారు, 65 కొంటున్నారు. సో నేను 60 పెడతాను, క్వాంటిటీ 10, రివ్యూ బై. ఓపెన్ లో ఉంది, కంప్లీట్ అవ్వలేదు చూసారా, మీన్స్ ఇంకా ఆ ప్రైస్ కి రాలేదు. మనం చెక్ చేద్దాం. ఎస్, ఇప్పుడు కంప్లీట్ అయింది చూసారా, మీన్స్ మనం పెట్టగానే ఆ ప్రైస్ కి అమ్మే వాళ్ళ రెడీగా లేకపోతే మనకు అవ్వదు. మనం పెట్టిన ప్రైస్ కి ఎవరైతే సెల్లర్ రెడీగా వచ్చి సెల్ చేస్తాడో అప్పుడు మన ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. సో మీకు ఇమీడియట్ గా మార్కెట్ లో కావాలా ఆర్ ఒక పర్టికులర్ ప్రైస్ కావాలన్న దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కొన్ని స్టాక్స్ ని గమనిస్తున్నప్పుడు, లెట్స్ సే ఇప్పుడు 447 దగ్గర స్టాక్ ఉంది, 400 వస్తే నేను కొనాలనుకుంటున్నా, దెన్ అప్పుడు ఏం చేయొచ్చు, 2 విషయాలు చేయొచ్చు. ఒకటి, అలర్ట్ ని పెట్టచ్చు, స్టాక్ ని అలా క్లిక్ చేయండి, కింద జీటీటీ పక్కన అలర్ట్స్ ఉందా దాన్ని క్లిక్ చేయండి. దెన్ ఇఫ్ మీకు ప్రైస్ పైకి వెళ్తే 450 470కి వెళ్తే స్టాక్ హోల్డింగ్స్ ని అమ్మేద్దాం అనుకుంటే ఇది పెట్టుకోండి, ప్రైస్ అబోవ్కి వెళ్తే నాకు చెప్పు అని. మోస్ట్లీ మనం బై చేయాలనుకుంటే ప్రైస్ బిలోకి వెళ్తేనే కదా, పడితేనే కదా చెప్పమనాలి. సో 447 లో ఉన్నది కాస్త ఒకవేళ 400కి వస్తే ఇట్స్ టైమ్ టు బై. ఒకవేళ ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకోండి ఆర్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఆర్ మంచి స్టాక్ అని నేను అనుకుంటుంటే ఆ టైంలో నా మైండ్లో ఏముందో అది పెట్టి నేను ఆ లెవెల్కి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయని అడిగితే ఎగ్జాక్ట్లీ మనకు అది నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇదిగో నువ్వు చెప్పావు ఇలా ఈ లెవెల్కి వస్తే నాకు ఇది గుర్తు చేయమని చెప్పావని ఇది మనకు చూపించేస్తారు. సేవ్ చేంజెస్ కొడితే అలర్ట్ క్రియేట్ అయిపోద్ది. సలా స్టాక్ రిలేటెడ్ గా అలర్ట్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బిలోకి వెళ్తేనే కాదు, అబోవ్కి వెళ్తే కూడా ఒకవేళ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది 480 దగ్గర మీరు అమ్మేద్దాం అనుకున్నారు, డైలీ ట్రాక్ చేయలేరు కదా, 480కి వెళ్తే టైమ్ టు సెల్, సేవ్ చేంజెస్. అర్థమైంది కదా, అలర్ట్స్ ని పెట్టుకోవచ్చు. అండ్ ఇన్వెస్టర్స్ కి యూస్ఫుల్ అయ్యే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ జీటీటీ ఆర్డర్స్ అంటారు, గుడ్ టిల్ ట్రిగ్గర్డ్ అనమాట. గుడ్ టిల్ ట్రిగ్గర్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ ని ఒక లాంగ్ టర్మ్ కి చూస్తూ అది ఎప్పుడు అక్కడ ఫాలో అవుతున్నా కొనాలనుకుంటున్నారు. లెట్స్ ఐటీసీ స్టాక్ ఉంది, మీకు ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, కానీ పడుతున్నప్పుడు మాత్రం మీరు కొనాలనుకుంటున్నారు అనుకోండి, ఈ గుడ్ టిల్ ట్రిగ్గర్డ్ జీటీటీని యూజ్ చేసి మీకు నచ్చిన ప్రైస్ లో దాన్ని కొనుక్కోవచ్చు. నచ్చిన ప్రైస్ లో మార్కెట్ లో కూడా కొనుక్కుంటాం కదా, అంటే పడ్డప్పుడు మనకు తెలియాలి కదా, అలర్ట్ పెడతాను కదా అంటే అలర్ట్ వచ్చినప్పుడు కూడా మనం చూడాలి కదా. అలా కాకుండా నాకు ఈ లెవెల్ దగ్గరకు వస్తే కొనే అని మనం ఈ యాప్ వాళ్ళతో చెప్తున్నట్టు, వన్స్ మనం ఆర్డర్ పెట్టాం అనుకోండి సంవత్సరం రోజులు ఉంటుంది. వన్స్ మనం వీళ్ళకి చెప్తే, వన్స్ ఈ జీటీటీ ఆర్డర్ ఒక్కటి ట్రిగ్గర్ చేసామంటే, పెట్టాము ప్లేస్ చేసామంటే సంవత్సరం రోజులు అలా ఉండిపోతుంది. సో దట్ ఏ ప్రైస్ అయితే మనం చెప్తామో ఆ ప్రైస్ కి వచ్చినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా కొంటారు మన డిమాట్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి. కానీ దీని రిలేటెడ్ గా గమనించుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇది కేవలం సంవత్సరం రోజులు మాత్రమే వ్యాలిడ్ లో ఉంటుంది. అండ్ ఒకవేళ ఏదైనా కార్పొరేట్ యాక్షన్స్ ఇచ్చారు, లైక్ 447 దగ్గర ఐటీసీ స్టాక్ ఉంది, స్ప్లిట్ చేశారు 220కి వచ్చేసిన స్టాక్, అప్పుడు క్యాన్సిల్ అయిపోద్ది. బికాస్ ఈ ప్రైస్ బేస్ చేసుకుని కదా మనం జీటీటీ పెట్టాం. స్టాక్ స్ప్లిట్ బోనస్ జరిగి స్టాక్ ప్రైస్ తగ్గిపోతే మళ్ళీ అప్పుడు అది వ్యాలిడ్ కాదు కదా, అప్పుడు క్యాన్సిల్ చేస్తారు. లేదంటే 1 year పాటు మ్యాక్స్ అలా ఉంచుతారు, అలా కూడా క్యాన్సిల్ అయిపోతుంది మన ఆర్డర్ 1 year అయిపోయాక. సో ఇప్పుడు 447 దగ్గర ఉంది, నేను లాంగ్ టర్మ్ కు కొనాలనుకుంటున్నా, ఎన్ని స్టాక్స్ కొనాలనుకుంటున్నా, లెట్స్ సే ఒక 10 స్టాక్స్ కొనాలనుకుంటున్నా. ప్రైస్ బిలోకి వెళ్తే కొంటారా, అబోవ్కి వెళ్తే కొంటారా? యాక్చువల్ గా ఇన్వెస్టర్స్ ఎప్పుడు పడితేనే కదా కొనాలనుకుంటారు, అన్లెస్ ట్రేడర్స్ అయితే తప్పించి ఒక లెవెల్ దాటితే కొనాలి, రెసిస్టెన్స్ దాటితే కొనాలనుకునే ట్రేడర్స్ తప్పించి ఇన్వెస్టర్స్ ఎప్పుడు ప్రైస్ పడితేనే కొనాలనుకుంటారు. కాబట్టి నేను పడితే కొనాలనుకుంటున్నా. ఎంత పడితే కొనాలనుకుంటున్నా, 20% పడితే. 20% పడితే అది ఎంతలో ఉంటుంది స్టాక్, 357.95 రూపీస్ లో ఉంటుందని వాళ్ళే ఇచ్చేసారు. లేదు మీరు పర్టికులర్ స్టాక్ ప్రైస్ ని ఎంటర్ చేసుకోవాలి, 350కి వస్తే కొనాలనుకుంటున్నారు, అది కూడా మీరు ఎంటర్ చేసి రివ్యూ బై ఆర్డర్ క్లిక్ చేసి ఆర్డర్స్ ని ప్లేస్ చేయొచ్చు. చూడండి నేను వన్స్ ఆర్డర్స్ ని ప్లేస్ చేసి అది ఎక్కడ వచ్చిందో చూడండి, ఆర్డర్స్ లో రెగ్యులర్ లో లేదు, నార్మల్ గా మనం ఇంట్రాడే కానీ డెలివరీ కానీ అక్కడ కొనే దగ్గర లేదు, ఎంటీఎఫ్ దగ్గర లేదు, స్ట్రాటజీ దగ్గర లేదు, లాస్ట్ లో జీటీటీ దగ్గర ఉంది.
సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్లేస్ చేశాను, ఎంతకు వస్తే 350కి వస్తే కొనమని పెట్టాను, 447లో ఉంది. సో ఇవాళ రేపైతే రాదు, ఎప్పుడూ వస్తుంది. అప్పటి వరకు ఆర్డర్ అలా ఉంటుంది, 1 year పాటు అలా ఓపెన్ లో ఉంటుంది. వచ్చిన రోజు కొనేస్తుంది. లేదు ఈ లోపు నా మనసు మారింది, 370 380కి ఫాలో అయ్యాక నేను నా మనసు మార్చుకుని ఇది క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ ఒక ట్యాప్ చేయండి, క్యాన్సిల్ ఉందా క్యాన్సిల్ కొట్టేయండి. లేదు ఇంకా ప్రైస్ కింద పెట్టాలి, 400కి వస్తే కొనేద్దాం అనుకుంటున్నారు, మోడిఫై క్లిక్ చేయండి, 400 ప్రైస్ ఎంటర్ చేయండి, రివ్యూ, సబ్మిట్. ఛార్జెస్ అవన్నీ కూడా ఈ ప్రాసెస్లో మీకు చూపిస్తూనే ఉంటుంది, అది కూడా మనకు అలా ఉంటుంది. సో ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తున్నా, అర్థమైంది కదా. ఒకవేళ నేను 10 స్టాక్స్ కొనాలనుకుంటున్నాను అనుకోండి, ఆ 10 స్టాక్స్కి మనకి డబ్బులు ఎంత అవుతుంది, ఎంత రిక్వైర్డ్ ఉంది అనేది ఇక్కడ మనకి కింద చూపిస్తూ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు 447.4 దగ్గర ఉంది, దానికి ఎంత డబ్బులు అవుతుంది 10 స్టాక్స్ కొనాలంటే 4700 దగ్గరగా కదా, నియర్లీ 4500 దగ్గరగా కదా, అది మనకి చూపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఛార్జెస్ కూడా జస్ట్ ఆ రిక్వైర్డ్ దగ్గర క్లిక్ చేస్తే ఏ ఛార్జెస్ ఎంతెంత పడుతున్నాయి అనేది కూడా ఇక్కడ మన స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో యూజువల్గా మీరు స్టాక్స్ని లాంగ్ టర్మ్ కి కొనాలనుకున్నా, ఇంట్రాడే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా, ఒక స్టాక్ ని కానీ ఆప్షన్ ని కానీ క్లిక్ చేసి ఈ రెగ్యులర్ లో ఉంటున్నవే మనం మోస్ట్లీ చూస్తాం. జీటీటీ లాంగ్ టర్మ్ వ్యూతో ఏదైనా స్టాక్ ని కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటుంటే కూడా మనం కొనాలంటే మాట్లాడుకున్నాం కదా, అమ్మాలనుకుంటున్నా మీ డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న డెలివరీని సెలెక్ట్ చేసి బై సైడ్ కాదు సెల్ సైడ్ క్లిక్ చేసి ఎంతకొస్తే మీరు అమ్మేద్దాం అనుకుంటున్నారు, టార్గెట్ ఎంత, డౌన్ సైడ్ కా అప్ సైడ్ కా, ప్రైస్ కిందకి వెళ్తే అమ్మేస్తారా స్టాప్ లాస్ లాగా, లేకపోతే పైకి వెళ్తే అమ్మేస్తారా టార్గెట్ లాగా అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రివ్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనలీ ఎంటీఎఫ్ మనకి చూడడానికి చాలా బాగుంటుంది, బికాస్ డెలివరీలో మీరు ఇక్కడ గమనించండి, 100 స్టాక్స్ ని కొనాలనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కి, మీకు ఎంత కావాలి 44,760 రూపీస్ కావాలి కదా, కానీ ఎంటీఎఫ్ ని యూజ్ చేస్తే 44,760 లెట్స్ అది 45,000 అనుకుందాం, దాంట్లో హాఫ్ ఎంత 22,500 కదా, 22,500 ఉంటే సరిపోతుంది. మిగతా 22,500 ని అప్ స్టాక్ వాళ్ళు ఇస్తారు మనకి. వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫ్రీగా ఇవ్వరు. మీరు ఎంటీఎఫ్ దగ్గరికి రండి, ఫ్రీగా ఇవ్వరు. ప్రతి రోజుకి 20 రూపాయలు ఛార్జెస్ చేస్తారు. సో ఇన్ని లక్షలు తీసుకున్న 20 ఛార్జ్ చేస్తారా, కాదు. కింద గమనించండి, 40 వేలకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారంటారు. మీన్స్ మీరు 40,000 తీసుకున్నారు, 20 రూపీస్ పర్ డే. 50,000 తీసుకున్నారు, 20 ఫర్ ద ఫస్ట్ 40,000, 20 ఫర్ నెక్స్ట్ 40,000, ఇలా 20 + 20 40 రూపీస్ పర్ డే తీసుకుంటారు. 40,000 ఆర్ బిలో తీసుకున్నారంటే 20, 40,000 అబోవ్ అండ్ లెస్ దాన్ 80,000 మీన్స్ ఫస్ట్ 40,000 కి 20, దాని దాటి ఇంకో 40,000 రేంజ్ లోకి వస్తే అక్కడ ఒక 20, ఇంకొక 40,000 రేంజ్ లోకి వెళ్తే అక్కడ ఇంకో 20, అలా ఎవ్రీ 40,000 క్రాస్ అయ్యే కొద్దీ మీరు వాళ్ళ దగ్గర తీసుకుంటున్న డబ్బులు 20 రూపీస్ పర్ డే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఒక సింపుల్ మ్యాథ్స్ తో మీకు చెప్తా. కేవలం మీరు 40,000 తీసుకున్నారు, మీ దగ్గర 40,000 ఉంది, టోటల్ గా 80,000 స్టాక్ ని మీరు కొన్నారు, అందులో దానికోసం మీరు 40 పెట్టారు, అప్ స్టాక్ ని 40 అడిగారు, టోటల్ 80 పెట్టి కొనేశారు. మీ 40,000 తో మీరు స్టాక్స్ ని కొన్నారు, బానే ఉంది. వీళ్ళ దగ్గర తీసుకున్న 40,000 మీరు ఎంత పే చేస్తున్నారు, 20 రూపీస్ పర్ డే. మంత్లీ తీసుకుంటే ఎంత, ఇక్కడ స్క్రీన్ పైన గమనించండి, 20 రూపీస్ పర్ డే మల్టిప్లైడ్ బై 30, ఇది మంత్ కి, మల్టిప్లైడ్ బై 12, ఇది ఇయర్ కి కదా. ఇయర్ కి మనం ఇది అప్ స్టాక్ వాళ్ళకి 40,000 తీసుకున్నందుకు గాను కడుతున్నాం, ఇది డబ్బులు కడుతుంది. డివైడెడ్ బై మనం ఎంత తీసుకుంటున్నాం, ఇది కడుతున్న ఛార్జెస్ మనం ఎంత తీసుకుంటున్నాం 40,000 మల్టిప్లైడ్ బై 100, 18%. ఇది సింపుల్ గా చూస్తే, కానీ వాళ్ళు డే టు డే బేసిస్ లో మన దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి ఇది ఇంకా చాలా ఎక్కువ వడ్డీ మీరు కడుతున్నది. 18 కాదు, 20 కాదు, 25 కూడా కాదు, ఇంకా ఎక్కువ పర్సెంట్ వడ్డీ, బికాస్ వాళ్ళు మంత్లీ కాదు కలెక్ట్ చేస్తున్నారు, డే టు డే బేసిస్ లో కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా హయ్యర్ సైడ్. మీరు ఇయర్ ఎండ్ లో కట్టట్లేదు, ఇది డే టు డే బేసిస్ లో కడుతున్నారు కాబట్టి చాలా ఎక్కువ వడ్డీ రేట్ మీరు కడుతున్నట్టు. సరే పోనీలేండి, డబ్బులు ఇచ్చిన దానికి తీసుకోవాలి కదా అని వాళ్ళు తీసుకుంటే పర్లేదు అనుకున్నా కూడా అక్కడితో ఎండ్ అవ్వట్లేదు ఛార్జెస్. ఇదే ఎంటీఎఫ్ దగ్గరికి మళ్ళీ వచ్చా, జస్ట్ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ లో కొంచెం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వచ్చారంటే ఫీజ్, ఛార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అని కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఛార్జెస్ గురించి. పర్ డే 20 రూపీస్ ఛార్జెస్ ఫర్ ఎవ్రీ 40,000 క్రాస్ అయ్యి 1 రూపీ మీరు ఎక్కువ అవుతున్నా ఇంకొక 20 రూపీస్. కానీ ఇది ఎంటీఎఫ్ లో తీసుకుంటున్నారు కాబట్టి మీ డీమ్యాట్ అకౌంట్ లో ఉండవు, బ్రోకర్ దగ్గర ప్లెడ్జ్ అయి ఉంటాయి, తాకట్లో ఉంటాయి బ్రోకర్ దగ్గర, బికాస్ బ్రోకర్ కూడా 40,000 కడుతున్నాడు కదా, కాబట్టి తన దగ్గర ప్లెడ్జ్ అయి ఉంటాయి. ఇలా ఎప్పుడైతే మీరు ఎంటీఎఫ్ లో షేర్స్ ని కొంటారో అలా కొన్న ప్రతిసారి ప్లెడ్జ్ క్రియేట్ అవుతుంది, తాకట్టు క్రియేట్ అవుతుంది, దానికి ఆల్మోస్ట్ 20 రూపీస్ ఉంటుంది. అండ్ మళ్ళీ మీరు అమ్మాలనుకుంటే అన్ప్లెడ్జ్ చేయాలి, తాకట్టుని విడిపించాలి, దానికి ఇంకో 20 రూపీస్ ఉంటుంది. అండ్ ఈవెన్ మనం చేసే మిస్టేక్స్ కి వేసే పెనాల్టీ 50 రూపీస్ పర్ డే. ఇవన్నీ చూసుకుంటే మనం చాలా బిగ్ రిటర్న్ క్రియేట్ చేయాలి పర్ ఇయర్ మనం తీసుకుంటున్న డబ్బులపై. ఎందుకంత తలనొప్పి, దాని బదులు ఉన్న డబ్బులతో పెట్టుకున్నా మనం నష్టపోయేది ఏం లేదు. అన్లెస్ నాకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది ఎక్కడికో వెళ్ళిపోతుంది స్టాక్, నాకు ఖచ్చితంగా తెలుసు అనుకునే వాళ్ళు తప్పించి నాకు తెలిసైతే నేను ఇప్పటివరకు చేయలేదు. అండ్ బిగినర్స్కి నేను అసలు సజెస్ట్ చేయను, బారో చేసి పక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెట్టాలనేది కూడా నేను సజెస్ట్ చేయను. నాకైతే ఇది అంత
ఇంపార్టెంట్ ఫీచర్ కాదనిపిస్తుంది, కానీ చాలా సార్లు మన వాళ్ళైతే ఇది మీరు ఎందుకు చెప్పట్లేదు, దీని ద్వారా అడ్వాంటేజ్ ఉంది కదా, సంవత్సరం రోజులు హోల్డ్ చేయొచ్చు కదా, 2020 కదా అడుగుతున్నారు అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ 20 డేకి మంత్కి ఎంత అవుతుంది, ఇయర్కి ఎంత అవుతుంది, తీసుకుంటున్న డబ్బులపై రిటర్న్ చూస్తే మనం అసలు ఎంత రిటర్న్ క్రియేట్ చేయాలి, ఇతర చార్జెస్ లైక్ ప్లెడ్జింగ్ అన్ప్లెడ్జింగ్ చార్జెస్ కానీ పెనాల్టీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఈవెన్ బ్రోకరేజ్ కానీ స్టాక్స్ ని కొన్ని అమ్ముతున్నామన్న బ్రోకరేజ్ అంటే కామన్ లేండి, మిగతా అవన్నీ మనం తెలుసుకోవాలి కదా. సో ఐ పర్సనలీ థింక్ ఇదైతే అంత ఇంట్రెస్టింగ్ కాదని, సో కాబట్టి నేనైతే యాక్టివేట్ చేయలేదు. ఒకవేళ యాక్టివేట్ చేసి పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ అన్లాక్ చేయాలి. ఈ ఫీచర్ మామూలు లాక్ లో ఉండిపోయి ఉంటుంది. జస్ట్ అన్లాక్ విత్ ఓటీపీని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని క్లిక్ చేశారనుకోండి, దెన్ మీ ఎంటీఎఫ్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఎంటీఎఫ్ యాక్టివేట్ అయింది. ఇక్కడ నుంచి 50% దాంతోనే డెలివరీకి స్టాక్స్ బై చేయొచ్చు అంటారు, బట్ నేనైతే చేయలేదు. అండ్ పర్సనల్ గా కూడా బిగినర్స్ కి అసలు మోస్ట్లీ ఇది చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. స్టాక్ మార్కెట్ లో పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ మన డబ్బులతోనే చేయాలి, కానీ వేరే వాళ్ళ నుంచి అప్పు తీసుకోవడం, ఇది కూడా అప్పు తీసుకోవడమే కదా, చేయడం కరెక్ట్ కాదు. భారీ వడ్డీలు ఉన్నాయి. 18% తక్కువ కాదు. అండ్ అసలు అది 18% కాదు, క్యాలిక్యులేషన్ కోసం అలా చెప్పాను. చూస్తే అది చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలా వన్స్ మనం దాన్ని యాక్టివేట్ చేసాం అనుకోండి, ఇక్కడ పైన ఎంటీఎఫ్ బై విత్ 50% ఫండ్స్ వయా ఎంటీఎఫ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఎంటీఎఫ్ ద్వారా కొంటున్నట్టు. సో డెలివరీలో మీరు ఏం కొంటున్నా మీ దగ్గర సగం డబ్బులే తీసుకుంటారు, అవి ప్లెడ్జ్ తాకట్లో ఉంటాయి. కాబట్టి తలనొప్పొద్దు అనుకుంటే ఎంటీఎఫ్ని అసలు యాక్టివేట్ చేయొద్దు. ఐ హోప్ మీకు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఉంటున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్ ద్వారా ఉంటున్న అంతా కూడా మీరు తెలుసుకున్నారని. సరే, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్, మీరు టీవీ అప్స్టాక్ అని గూగుల్ చేసిన ఆర్ tv.upstock.com అని వెబ్సైట్ నేమ్ ని మీరు ఎంటర్ చేస్తున్నా మీరు ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ యూజువల్ గా మీరు ఎలా లాగిన్ అవుతారో అలా లాగిన్ అవ్వండి. లైక్ మీ మొబైల్ నెంబర్, ఓటీపీ అండ్ మీరు పెట్టుకుంటున్న పిన్ వీటన్నిటిని ఎంటర్ చేస్తే ఇదిగోండి ఇలాంటి పేజ్ కి మీరు వస్తారు. యూజువల్ గా మనకి ట్రేడింగ్ వ్యూలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, లైక్ యాడ్స్ వస్తూ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అప్లై చేయడంలో రిస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఒకేసారి ఒకే చార్ట్ లో మనం ఎన్ని స్క్రీన్స్ ని చూడాలనుకుంటున్నాం, లైక్ 2 చార్ట్స్ ని చూడాలనుకుంటున్నామా, ఇంకా మల్టిపుల్ చార్ట్స్ ని ఇలా ఒక్కొక్కటి పక్క పక్కన పెట్టి చూడాలనుకున్నా, వీటన్నిటికీ మనం డబ్బులు పే చేయాలి కదా. లైక్ ఫర్ ద బేసిక్ సబ్స్క్రిప్షన్ 12,000 నుంచి ఇయర్లీ 47,000 48,000 దగ్గరగా డబ్బులు మనం పెట్టాల్సి ఉంటుంది కదా. కానీ ఈ tv.upstock.com లోకి వచ్చారంటే మీరు ఏం ట్రేడ్ చేయాలనుకుంటున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా దీని ద్వారా చేస్తూ ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ ఫీచర్స్ అన్నింటినీ కూడా ఇక్కడే పొందొచ్చు. సో మీ రిలేటెడ్ గా డిమాట్ అకౌంట్ లో ఉన్న హోల్డింగ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇంట్రాడేలో పెట్టే ఆర్డర్స్ పొజిషన్స్ లోకి వస్తూ ఉంటాయి. అండ్ మీరు ఎన్ని వాచెస్ కావాలనుకుంటున్నా ఇక్కడ వాచెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్స్ ని యాడ్ చేసుకోవాలన్నా, ఈవెన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లైక్ నిఫ్టీ ఆప్షన్ ని మీరు ఎంటర్ చేయాలనుకుంటున్నా, లైక్ మీరు వాచెస్ లోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, జస్ట్ ఇలా వాచెస్ లోకి యాడ్ చేసుకొని ఈ నిఫ్టీ అనే కాదు మీరు ఇంకే ఇతర స్టాక్ రిలేటెడ్ గా బై చేయాలనుకుంటున్నా, సెల్ చేయాలనుకుంటున్నా వాచెస్ లో దానిపై అలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చార్ట్ పైన ఇక్కడ ఈ రెడ్ మార్క్, ఇక్కడ ఈ గ్రీన్ మార్క్ కనిపిస్తుంది ఆ ప్రైస్ తో, అది క్లిక్ చేస్తేనే మీరు సెల్ అండ్ ఈవెన్ ఇక్కడ గ్రీన్ దగ్గర క్లిక్ చేస్తే మీరు బై చేస్తున్నట్లు. లేదా అలా కనిపించకపోతున్నా జస్ట్ వాటిపై క్లిక్ చేసి ఇక్కడ అప్ అండ్ డౌన్ ఆరో మార్క్ ఉంది అది క్లిక్ చేసినా మీరు సెల్ ఆర్ బై ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ క్విక్ గా మీరు సెల్ నుంచి బైకి, బై నుంచి సెల్ కూడా ఇలా క్లిక్ చేసుకుంటూ మార్చుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నిఫ్టీ రిలేటెడ్ గా మార్కెట్ డెప్త్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే చాలా దూరం వరకు కూడా ఏ పొజిషన్స్ లో ఎంతెంత మంది పెట్టుకున్నారు. లైక్ ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఎక్కువ మంది క్వాంటిటీస్ ని పెట్టేస్తున్నారు అనుకోండి, అది స్టాప్ లాస్ హిట్ చేయడానికి బిగ్ ప్లేయర్స్ ప్రయత్నిస్తారు. ఇన్ఫాక్ట్ ఇలాంటి సిస్టమ్స్ ని యూజ్ చేసి ఎక్కడెక్కడ ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయని ట్రాక్ చేస్తుంటారు. కాబట్టి అక్కడి నుంచి ఇంకొంత దూరం వెళ్ళి మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇవే కాదు, మన రూపీ సింబల్ ఉందా, ఇక్కడికి వచ్చి మీరు ఫండ్స్ ని యాడ్ చేయొచ్చు. ఇలా అప్ స్టాక్ రిలేటెడ్ గా మనకుంటున్న హోల్డింగ్స్, చేయాలనుకుంటున్న ట్రేడ్స్, వాచ్ లిస్ట్ వీటన్నిటిని ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ తో కంబైన్డ్ గా డైరెక్ట్ గా చార్ట్స్ పైనే మనం లెవెల్స్ ని పెట్టుకుంటూ అక్కడికి వస్తే బై చేయాలి, ఇక్కడికి వస్తే సెల్ చేయాలని కూడా మన ఆర్డర్స్ ని త్రూ ట్రేడింగ్ వ్యూ ద్వారా కూడా ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కంటిన్యూ చేసే ముందు ఎలా ఉంది వీడియో, నచ్చిందా, లేకపోతే ఇంకేదైనా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారా, సో దట్ నెక్స్ట్ వస్తున్న యాప్స్ రివ్యూస్ లో నేను దాన్ని తీసుకుంటాను. మీకు ఏదైనా అన్నెసరీగా అనిపిస్తున్నా, ఏదైనా చేంజెస్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ బాగా నచ్చింది అనిపిస్తే లైక్ చేయొచ్చు కదా. ఐ హోప్ మీరు చేశారని. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫస్ట్ ఈక్విటీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడతాం, తర్వాత ఉంటున్న ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈక్విటీ, జస్ట్ మీరు స్టాక్ ని సెలెక్ట్ చేయండి. బేసిక్ ఎలిమెంట్స్ మాట్లాడుకున్నాం కదా, సమ్మరీ ఇందాకే స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం ఇన్వెస్ట్మెంట్ దాంట్లో, సో దాన్ని అగైన్ నేను కవర్ చేయట్లేదు. పక్కన ఉన్న చార్ట్స్ కి వచ్చాను. ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది, బాగా గమనించండి. పైన ఎఫ్ఎక్స్ పక్కన మీకు టీ అనే ఒక సింబల్ ఏదో కనిపిస్తుంది కదా, అది ట్రేడింగ్ వ్యూ. ఇన్ఫాక్ట్ మీరు ట్రేడింగ్ వ్యూ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా అప్ స్టాక్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని పెట్టచ్చు, ఫండ్స్ ని యాడ్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. బట్ ఫోన్ లోకి వచ్చి మీరు చూస్తున్నప్పుడు చార్ట్ ఐక్యూ ఆప్షన్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ కావాలనుకుంటే ఆ సర్కిల్ ఉంది కదా ఇక్కడ, దాన్ని క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది, కొన్ని సెకండ్స్. మీకు కనిపిస్తున్న ఈ చార్ట్స్ కాస్త ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అయిపోతాయి. చూడండి,
ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అయిపోయిందా? ఇక్కడ మీరు గమనించండి, ఒక్కొక్కటిగా చూపిస్తా. టైం ఫ్రేమ్ మార్చుకోవచ్చు, క్యాండిల్ స్టిక్స్ ఆర్ ఇంకేదైనా చార్ట్ ప్యాటర్న్ మార్చుకోవాలన్నా చేయొచ్చు. దీని పక్కన ఎఫెక్ట్స్ అని ఉందా, అది ఇండికేటర్స్ ని అప్లై చేయాలంటే చేయొచ్చు. అండ్ అలా మీరు ఇండికేటర్స్ ని అప్లై చేసి ఏదైనా డ్రా చేసి దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఆ పక్కన సేవ్ చేసి ఉంచొచ్చు. అండ్ డ్రా చేయడానికి ట్రెండ్ లైన్స్ గీయడానికి దానికి కావాల్సి ఇక్కడ ఒక బ్లూ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కావాలనుకున్న మొత్తం టూల్స్ అన్ని కూడా, ట్రేడింగ్ వ్యూ టూల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడతో అయిపోయింది కదా. ఆప్షన్ చైన్ గురించి మళ్ళీ మాట్లాడతాను తర్వాత. మీకు కావాలనుకున్న న్యూస్ అప్డేట్స్ ఏదైనా ఉన్నా దాన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆర్డర్స్ గురించి చూద్దాం. ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు గమనించాలనుకున్న ఆర్డర్స్. సో అలర్ట్స్ కూడా నేను ఇందాకే మాట్లాడేశాను కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లోనే. సో అలర్ట్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా జస్ట్ అలర్ట్స్ దగ్గరికి వచ్చి మీరు ఏదైనా పర్టికులర్ స్టాక్ ఒక లెవెల్ అబోవ్ వస్తే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, బిలో వస్తే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అబోవ్ కావాలా, బిలో కావాలా, మీకు నచ్చిన దగ్గర పెట్టి ఏ ప్రైస్కి వస్తే మీకు ఏ ప్రైస్ అబోవ్ కానీ బిలో కానీ కావాలనుకున్నారు డేటా ఎంటర్ చేసి సేవ్ చేంజెస్ కొడితే మీకు ఆ ప్రైస్కి వచ్చినప్పుడు అలర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆర్డర్స్ గురించి చూద్దాం. బై క్లిక్ చేస్తున్నా. సో జీటీటీ గురించి, ఎంటీఎఫ్ గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో అది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇప్పుడు రెగ్యులర్ గురించి మాట్లాడుకోవాలి. రెగ్యులర్లో కూడా డెలివరీ మనకు అవసరం లేదు. డెలివరీ అంటే లాంగ్ టర్మ్, 1 డే కంటే అబో మనం హోల్డ్ చేయడానికి. మనకు కావాల్సింది ఇంట్రాడే. ఇంట్రాడే వచ్చాక మీరు ఎన్ని స్టాక్స్ని కొనాలనుకుంటున్నారు, లెట్స్ సే ఇంకొక 10 స్టాక్స్ని కొనాలనుకుంటున్నాను, మనకు ఎంత డబ్బులు అవుతుందో కింద చూపించేస్తుంది. నియర్లీ 896 రూపీస్ అవుతుంది అనుకోండి. సో అదేంటి, డెలివరీకి కొంటుంటే డెలివరీ క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ డెలివరీకి కొంటుంటే 4500 రూపీస్ అడిగింది, మరి ఇంట్రాడే కొంటుంటేనేమో 895 అడుగుతుంది. ఫ్రెండ్స్, ఇంట్రాడేలో మనకి 5 టైమ్స్ లేవరేజ్ ఉంటుంది. సింపుల్ గా చెప్తాను చూడండి. 895.5 ఉంది కదా, 896 తీసుకుంటున్నా. 896 మల్టిప్లైడ్ బై 5, 4500 వచ్చిందా, 4480. మరి డెలివరీ సెలెక్ట్ చేసినప్పుడు అదేనా మనల్ని అడుగుతున్నారు కింద, 4480 అరౌండ్. సో ఇది 5 టైమ్స్ లేవరేజ్ ఉంటుంది కాబట్టి సేమ్ డేని స్క్వేర్ ఆఫ్ చేస్తాం కాబట్టి మన దగ్గర మొత్తం తీసుకోరు, 5 టైమ్స్ మనకి ఇస్తారు. బ్రోకర్ ప్రొవైడ్ చేస్తాడు ఆ మనీ. సో 10 స్టాక్స్ కొంటున్నా, దాన్ని కొనాలంటే 895 అవుతుంది. కిందకి వస్తే మార్కెట్ అంటే ఐడియా ఉంది కదా. ప్రెసెంట్ ఇప్పుడు చూడండి ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ కొంటున్నారు ఉంది కదా. ఇప్పుడు నేను బై చేస్తున్నాను కాబట్టి మార్కెట్ కనిపెట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎవరైతే నాకు అమ్ముతున్నారు, ఇప్పుడు 447.40 ఉంది కదా, 35 ఉంది కదా, అక్కడ కొనేస్తారు. అమ్ముతున్న వాళ్ళ దగ్గర కొనేస్తారు. అది మార్కెట్. సో మనం బై ఆర్డర్ పెడుతుంటే సెల్లర్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనేస్తారు. మార్కెట్ పెడితే మనం సెల్ ఆర్డర్ పెడుతుంటే బయ్యర్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ 447.10 వాళ్ళ దగ్గర నుంచి కొనేస్తారు. ఇది మార్కెట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్, నేను పర్టికులర్ ప్రైస్ కి వస్తేనే కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు 447 దగ్గర ఉంది, 440కి వస్తేనే కొనాలనుకుంటున్నాను, 430కి వస్తేనే కొనాలనుకుంటున్నాను. అప్పుడు లిమిట్ ఆర్డర్ మనం పెడతాం. నేను 450కి వెళ్తే కొనాలనుకుంటున్నాను, 460 వెళ్తే కొనాలనుకుంటున్నాను, అప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టలేము. అది ఎగ్జిక్యూట్ కాదు. నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను. అది మీకు ఒక ఎగ్జాంపుల్ తో చూపించేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ ఎక్కడ ఉంది, 447.55 లో ఉంది. 450 రెసిస్టెన్స్. నేను 450 దాటా కొనాలనుకుంటున్నాను. లెట్స్ సే 450.5 అక్కడికి వస్తేనే కొనాలనుకుంటున్నా. ప్రెసెంట్ ఉన్న దగ్గర నాకు వద్దు, రెసిస్టెన్స్ దాటా కొనాలనుకుంటున్నాను. లిమిట్ ఆర్డర్ లో మీరు అది పెట్టి రివ్యూ కానీ క్లిక్ చేసి బై చేశారనుకోండి, కంప్లీట్ అయిపోయింది. మనం ఎంత పెట్టాం ప్రైస్, 450.50. అక్కడే కంప్లీట్ అయిందని ఎలా చూపిస్తుంది, కానీ అక్కడ కాదు, కంప్లీట్ అయింది. దాన్ని క్లిక్ చేయండి, ఎక్కడ కంప్లీట్ అయిందో చూడండి. యావరేజ్ ప్రైస్ 447.35. ఎందుకు 447.35 అయింది, మనం 450 కదా పెట్టామంటే ప్రెసెంట్ మనం ఉన్నదానికంటే చాలా ఎక్కువ పెట్టి కొనమని చెప్పినా ఎక్కడ మనకి దగ్గరగా ఇమీడియట్ గా అమ్ముతున్నారో ఫస్ట్ ఉంటున్న కొనేస్తారు. కాబట్టి ఈ లిమిట్ ఆర్డర్ యూస్ చేసి ఉన్న ప్రైస్ నుంచి తక్కువ పెట్టి కొనగలం. ఒకవేళ మీరు అదే సెల్ చేస్తుంటే, ఇది ఇప్పుడు మనం బైలో కదా ఉన్నాం, అదే మీరు అదే సెల్ చేస్తుంటే ఉన్న ప్రైస్ నుంచి ఎక్కువ పెట్టి మనం అమ్మగలం. కానీ దీనికి ఆపోజిట్ మనం చెయ్యలేము. సరేనా? దానికోసమే స్టాప్ లాస్ లిమిట్, స్టాప్ లాస్ మార్కెట్ ఉన్నాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటి వరకు మనం బై చేసాం కదా, చాలా బై చేసాం. ఒక 30 దగ్గరగా బై చేసామా, 30 దగ్గరగా బై చేసాం. డెలివరీలో 20 కొన్నాం, ఇంట్రాడేలో 10 కొన్నాం. సో ఇప్పుడు నాకు డెలివరీ తీసుకోవాలన్న మైండ్ సెట్ లేదు, మైండ్ మారింది. దెన్ అప్పుడు డెలివరీకి తీసుకున్న స్టాక్స్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన చూడండి కన్వర్ట్ అని ఉందా, కన్వర్ట్ అని దాన్ని క్లిక్ చేయండి. ఎన్ని స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర, 20 స్టాక్స్ ఉన్నాయి. 20 స్టాక్స్ ని కూడా కన్వర్ట్ చేసేస్తా. ఎక్కడ కన్వర్ట్ చేస్తారు, డెలివరీలో ఉంది. కన్వర్ట్ కొడితే ఇంట్రాడే కన్వర్ట్ అవుతుంది. సబ్మిట్ రిక్వెస్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు చూడండి మొత్తం 30 స్టాక్స్ ఇంట్రాడేకి వచ్చేసాయా. ఇందాక 10 స్టాక్స్ ఇంట్రాడే, 20 స్టాక్స్ డెలివరీలో ఉన్నాయి. ఇప్పుడు 30 స్టాక్స్ మొత్తం కూడా ఇంట్రాడేకి నేను కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా డెలివరీ కన్వర్ట్ చేయగలమా, చేయగలం. ఎలా, క్లిక్ చేసి కన్వర్ట్ క్లిక్ చేసి మొత్తాన్ని డెలివరీకి కూడా కన్వర్ట్ చేయగలం. ఓకే కదా. సో ఇప్పుడు నేను ఇవి స్టాక్స్ కొన్నాను. ఎంతలో కొన్నాను చూడండి, ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఎంత, 447.60. కానీ అక్కడి నుంచి కొంత ఫాల్ అయింది. ఎంతవరకు, కొన్ని పైసెస్, ఆల్మోస్ట్ ఒక 60 పైస్ దగ్గరగా ఫాల్ అయింది. నాకు నష్టం ఉంది. 60 పైస్ మల్టిప్లైడ్ బై 30, 18 రూపీస్ నష్టం
నష్టం ఉంది. సరే ఆ నష్టం ఎంతవరకు భరిస్తాను? ఇక్కడ నుంచి పడుతూ 445 వరకు చూస్తాను. మీన్స్ 445 కంటే కిందకి వెళ్తే నాకు నష్టం వద్దనుకుంటే ఫస్ట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎగ్జిట్ అని ఉందా, ఎగ్జిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మార్కెట్ వేస్టే, లిమిట్ వేస్టే, మోస్ట్లీ అవి టార్గెట్స్ లేకపోతే అప్పుడప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు, స్టాప్ లాస్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎస్ఎల్ దగ్గరికి రావాలి. ఎస్ఎల్ లిమిట్ కానీ ఎస్ఎల్ మార్కెట్ కానీ. ఫస్ట్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎంతకంటే కిందకి వెళ్తే మనకి నష్టం వద్దనుకుంటున్నాం 445. జస్ట్ మీరు ఆ ప్రైస్ పెట్టి రివ్యూ సెల్ ఆర్డర్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేశారనుకోండి, స్టాప్ లాస్ వెళ్ళిపోతుంది. చూడండి ట్రిగ్గర్ పెండింగ్ మీనింగ్ ఏంటో తెలుసా? 445 కి రాగానే, ప్రైస్ రాగానే మార్కెట్ లో ఎక్కడుంటే అక్కడ మీ ఆర్డర్ ని స్టాప్ లాస్ తో ఎగ్జిట్ అయిపోతాం. ఇది బెస్ట్ థింగ్. స్టాప్ లాస్ లిమిట్ అవసరం లేదు. స్టాప్ లాస్ మార్కెటే మంచిది. ఈజీగా అప్పటికప్పుడే అలా ఎగ్జిట్ అయిపోవచ్చు. సరే అలా కాదు, ఫస్ట్ ఇది క్యాన్సిల్ చేద్దాం. స్టాప్ లాస్ లిమిట్ ఎలా పెట్టాలి? అగైన్ సేమ్ ప్రాసెస్. స్టాక్ దగ్గరికి వచ్చాను, ఎగ్జిట్ క్లిక్ చేశాను, స్టాప్ లాస్ లిమిట్ దగ్గరికి వచ్చాను. ఎంతకంటే కిందకి వెళ్తే మనం ఎగ్జిట్ అయిపోతాం 445. సో 447 నుంచి పడుతూ 445 వరకు వచ్చినప్పుడు 445 ఎక్స్చేంజ్ లో ట్రిగ్గర్ అవగానే ఈ ఆర్డర్ అనేది మార్కెట్ కి వెళ్ళిపోతుంది. 445 కి రాగానే ఇలా ఇతను సెల్ చేసేమన్నాడు అని వెళ్ళిపోతుంది. ఎంతలో సెల్ చేయాలి మనం? 445 పెట్టామనుకోండి, పడుతూ 445 దగ్గరికి వచ్చింది. మన ఆర్డర్ వెళ్ళే టైంకి ఇంకొంచెం దిగదా, ఇంకొంచెం కిందకి రాదా? కాబట్టి రిస్క్ ఉండకూడదని 445 కదా, నేను 444.5 పెడతాను. సో 445 కి వస్తే నా ఆర్డర్ ఎక్స్చేంజ్ కి పంపించే. అట్లీస్ట్ అక్కడి నుంచి ఇంకొంచెం పడ్డా 444.50 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోవాలనుకొని ఆర్డర్ పెట్టాను అనుకోండి, ట్రిగ్గర్ పెండింగ్ లో ఉంటుంది. సో 445 దగ్గరికి రాగానే ట్రిగ్గర్ వెళ్తుంది. ఎంత ప్రైస్ లో అమ్మమని వెళ్తుంది? నేను ఎంత ప్రైస్ పెట్టాను 444.5 గానీ మార్కెట్ కి వెళ్ళిపోయి అది అక్కడ స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ వే స్టాప్ లాస్ లిమిట్ ని, స్టాప్ లాస్ మార్కెట్ ని మనం వాడుకోవడానికి. ఇది కాకుండా ఇంకొక వే ఉంది. మీరు ఆప్షన్స్ కానీ, స్టాక్స్ కానీ, రెసిస్టెన్స్ అబోవ్ వస్తే కొనాలనుకుంటున్నారు, సపోర్ట్ కిందకి వెళ్తే అమ్మాలనుకుంటున్నారు. ఇలా మార్కెట్ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలన్నా, మార్కెట్ ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్ పెట్టి మీరు అమ్మాలన్నా మార్కెట్ ఆర్డర్ తో, లిమిట్ ఆర్డర్ తో చేయలేరు. అది స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ తోనే పాసిబుల్. ఇందాక ఉన్న ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ పెడితే మార్కెట్ ప్రైస్ కి కొనేసింది కదా. ఇప్పుడు 450 దగ్గరికి, 450 అబోవ్ వస్తే నేను కొనాలనుకుంటున్నా. లెట్స్ సే 451 దగ్గరికి వస్తే నాకు కొను. 451 వరకు వస్తే ఇంకొంతైనా పెరుగుతుంది కదా. 451.1 ఒక 10 పైస్ ఎక్కువైనా పర్లేదు. 451 అబోవ్ దాటితే 451 దగ్గర నా ఆర్డర్ ని పంపించే. 451.1 దగ్గర నా ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయని చెప్పి స్టాప్ లాస్ లిమిట్ నేను పెట్టాను. ఎన్ని స్టాక్స్? ఒక 10 స్టాక్స్. వెళ్ళి చూసారు ఆర్డర్. 451 వచ్చే వరకు నా ఈ ఆర్డర్ ఎక్స్చేంజ్ కి వెళ్ళదు. ఎక్స్చేంజ్ కి వెళ్ళేది కూడా ఎలా వెళ్తుంది? 451.10 వస్తే కొనండి అని ఎలా వెళ్తుంది. సో 451 ట్రిగ్గర్ ప్రైస్ పెడుతున్నది. ఆ ప్రైస్ రాగానే ఆర్డర్ మార్కెట్ కి పంపించమని. అదే స్టాప్ లాస్ మార్కెట్ లో కానీ నేను ట్రిగ్గర్ ప్రైస్ 451 పెట్టాను అనుకోండి, ఇంకే ప్రైస్ పెట్టవలేదు. కరెక్ట్ గా 451 రాగానే మార్కెట్ లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ లో వెళ్ళిపోద్ది. స్టాప్ లాస్ లిమిట్ పెడుతున్నాను కాబట్టి 451 రాగానే మార్కెట్ కి పంపిస్తుంది. ఏ ప్రైస్ పెట్టి నేను ఏ ప్రైస్ పెట్టానో ఇక్కడ 451.10 పెట్టాను కాబట్టి ఆ ప్రైస్ కి కొనమని. అలానే మీరు అమ్మమని కూడా పెట్టచ్చు. దానికి ఈ స్టాప్ లాస్ లిమిట్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ యూజ్ అవుతాయి. ఇక ఏమున్నాయి చెప్పండి? ఈక్విటీ రిలేటెడ్ గా మన ఆర్డర్స్ అన్నిటిని మాట్లాడుకున్నాం. ఇంకేముంది? కిందకు వస్తుంటే ట్రిగ్గర్ ప్రైస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఒకవేళ కవర్ ఆర్డర్ మీరు పెట్టాలనుకుంటున్నారు, స్టాక్ ని కొంటున్నప్పుడే లెట్స్ సే మీరు 10 స్టాక్స్ ని మార్కెట్ ప్రైస్ లో కొనేస్తున్నారు. కొనేసి స్టాప్ లాస్ ఎంత పెట్టాలి? 1% స్టాప్ లాస్ పెడతారా? మీరు 1% అని పెట్టగానే ఎంతలో స్టాప్ లాస్ ఉండాలనేది చెప్పేస్తుంది. సో అలా మీరు స్టాప్ లాస్ ని కూడా ఆర్డర్ పెడుతున్నప్పుడే స్టాప్ లాస్ ని కూడా పెడుతూ డైరెక్ట్ గా పెట్టేయచ్చు. సో దట్ మీకు బై అయిపోతుంది స్టాక్, దాంతో పాటు స్టాప్ లాస్ కూడా వెళ్ళిపోతుంది. సో మీరు కొంటున్నప్పుడే కవర్ ఆర్డర్ పెట్టారనుకోండి, లిటరలీ దాని మీనింగ్ ఏంటంటే మీరు నార్మల్గా మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ పెట్టి కొని తర్వాత స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టడం లాంటిది. ఎందుకంటే అక్కడ కూడా వన్స్ మనం కొన్న తర్వాత స్టాప్ లాస్ మార్కెట్ పెడుతున్నాం అంటే మీనింగ్ ఏంటి? ఒక ప్రైస్ పెట్టేసి ఆ ప్రైస్కి వస్తే ఎగ్జిట్ అయిపోమని కదా స్టాప్ లాస్ పెడుతున్నాం అంటే, స్టాప్ లాస్ మార్కెట్ పెడుతున్నాం అంటే. అలాగే కవర్ ఆర్డర్ లో కూడా పైన మనం లిమిట్ లో కొనాలా, మార్కెట్ లో కొనాలో పెట్టేస్తాం. ఆ ప్రైస్ పెట్టేసుకుంటాం, లేకపోతే మార్కెట్ లో కొనేస్తాం. కొనేసి ఏ ప్రైస్కి వస్తే ఎంత % ఫాల్ అయితే మన స్టాక్ ని మార్కెట్ లో అమ్మేయాలి. స్టాప్ లాస్ మార్కెట్ లా ట్రిగ్గర్ ప్రైస్, స్టాప్ లాస్ మార్కెట్ లో ఇది ట్రిగ్గర్ ప్రైస్ ఆర్ పర్సంటేజ్ ఎంత పెట్టాలో అంత పెట్టేసి మనం రివ్యూ బై క్లిక్ చేసామంటే చూసారా సిఓ అని కనిపిస్తుంది కదా, అక్కడ మంది ఒకటి బై అయిపోయింది. మార్కెట్ ప్రైస్ లో కొనేసింది. ట్రిగ్గర్ పెండింగ్ అని ఉంది చూడండి. ట్రిగ్గర్ పెండింగ్ ఎక్కడికి వస్తే 438.75 వస్తే మార్కెట్ లో సెల్ చేసేమని ట్రిగ్గర్ పెండింగ్ లో ఉంది. సో మనం ఒకటి నార్మల్ గా కూడా బై చేసేసి మార్కెట్ లోనో లిమిట్ లోనో బై చేసి స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టడానికి ఎటువంటి లాజిక్ ఉందో బై చేస్తున్నప్పుడే కవర్ ఆర్డర్ పెట్టడానికి అటువంటి లాజిక్ ఉంది. కాబట్టి మీరు గమనించండి, ఇది ఒక కవర్ ఆర్డర్ కదా, సిఓ ఆర్డర్ కదా, దీన్ని మోడిఫై చేద్దామని మీరు వెళ్తే స్టాప్ లాస్ మార్కెట్ దగ్గర ఉంటుంది ఆప్షన్. మీకు కనిపిస్తుందా స్టాప్ లాస్ మార్కెట్ దగ్గర? సో లిటరలీ మీరు కొని తర్వాత స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టడానికి, కొంటున్నప్పుడే కవర్ ఆర్డర్ కి వెళ్ళడానికి రెండింటికి లాజిక్ ఒకటే. సో ఇక్కడ నేను కవర్ ఆర్డర్ ఆఫ్ చేస్తున్నా. ఇక అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంది, అది క్లిక్ చేయండి. డే ఐఓసి, మీరు ఏదైనా ఒక ఆర్డర్ పెడుతున్నారు, ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా ఆర్డర్ అలా ఉండాలి, ఓపెన్ లో ఉండాలి. చాలా ఆర్డర్స్ మనం పెట్టాక వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఓపెన్ లో ఉన్నాయి కొంత టైం, అలా ఓపెన్ గా ఉంచాలి. డే
అంతా అనుకుంటే డే పెట్టండి. ఇమీడియట్ ఆర్ క్యాన్సిల్. నేను ఒక్కసారి ఆర్డర్ పెట్టానంటే వెంటనే మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే అయినట్టు, లేదా క్యాన్సిల్ చేసేయమని చెప్తే ఐఓసి. నేను ఒక 10,000 క్వాంటిటీ కొంటున్నా, 5,000 క్వాంటిటీ కొంటున్నా, ఇందాక చూసాం కదా మ్యానిపులేట్ అవుతుంది అనుకున్నాం కదా, ఇక్కడ నాకు కనిపించకూడదు, నా క్వాంటిటీ అంతా వెళ్ళి అక్కడ కనిపిస్తే అందరూ బయింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ప్రైస్ ని పెంచేస్తారనుకుంటే కొంటున్నప్పుడు మీరు 10,000 కొంటున్నా 500 అని ఇక్కడ పెట్టారనుకోండి, డిస్క్లోజ్డ్ క్వాంటిటీ 500 అనేది వెళ్తుంది, 500 కొనాలనుకుంటున్నారని ఇలా. బట్ ఇదేం మనకు అవసరం లేదు డిస్క్లోజ్డ్ క్వాంటిటీ, అది లీవ్ ఇట్, అసలు అది పట్టించుకోవాల్సిన నీడ్ లేదు. ఐ హోప్ మీకు మొత్తం ఉన్న ఫీచర్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని, యాప్ రిలేటెడ్ గా అంతా కవర్ అయిందా? సో ఇనిషియల్ గా మనకు కనిపించే డిస్ప్లేలో ఉంటున్న అన్ని ఫీచర్స్ ని మాట్లాడుకున్నాం కదా. ఇన్ఫాక్ట్ పైన మీకు ఈ లైన్స్ గా ఉంది కదా, అది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఏదైతే వాచెస్ లో పెట్టుకుంటారో దాని రిలేటెడ్ గా పర్సంటేజ్ ప్రకారం చూడాలా, లైక్ హైయెస్ట్ పర్సంటేజ్ పెరిగినవి చూడాలా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూడాలా, ఎక్కువ ప్రైస్ ఉన్నవి కావాలా, మొత్తం మనం అరేంజ్ చేసుకోవచ్చు, సార్ట్ అవుట్ చేసుకోవడం లాంటిది అనమాట. నెక్స్ట్ ఇది ఆర్డర్స్. రెగ్యులర్ గా మనం ఇందాక పెట్టిన ఆర్డర్స్ అని ఇక్కడ ఉంటాయి, ఎంటీఎఫ్ లో పెట్టే ఆర్డర్స్ ఇక్కడ ఉంటాయి. స్ట్రాటజీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈక్విటీని కదా మాట్లాడుకున్నాం, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వస్తుంది దాంట్లో. స్ట్రాటజీస్ పెట్టే ఆర్డర్స్ ఇవి. జీటీటీ కూడా మాట్లాడుకున్నాం కదా, గుడ్ టిల్ ట్రిగర్డ్, ఫ్యూచర్లో కొనాలనుకునే ఆర్డర్స్. సో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. పోర్ట్ఫోలియో మీరు ఇంట్రాడేలో క్యారీ చేసే పొజిషన్స్లో ఉంటాయి. అండ్ అందులో కూడా రెగ్యులర్ నార్మల్వి, ఎంటీఎఫ్ లాంగ్ టర్మ్కే హోల్డ్ చేసినవి బట్ 1 year వరకు వ్యాలిడిటీ ఉంటున్నవి, స్ట్రాటజీ ఆప్షన్ స్ట్రాటజీస్ అవన్నీ పొజిషన్స్లో ఉంటాయి. హోల్డింగ్స్ అంటే అవి మీ లాంగ్ టర్మ్ స్టాక్స్. డిస్కవర్ మాట్లాడుకున్నాం, అకౌంట్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఐటీసీది పెట్టాను, ఐటీసీలో చూపించవచ్చు. ఒకటి మారుద్దాం, నిఫ్టీ ఆప్షన్స్ చూద్దాం. నిఫ్టీ ప్రెసెంట్ ఎక్కడ ఉంది? నిఫ్టీ ఆల్మోస్ట్ 18,800 దగ్గర ఉంది కదా, 18,800. కాల్ని యాడ్ చేస్తున్నా, ఈ ఎక్స్పైరీది ఇప్పుడు ఎక్స్పైరీ ఉంది ఈ రోజు. అలా కాదనుకుంటే జస్ట్ నిఫ్టీ ఎఫ్యూటీ ఫ్యూచర్స్, ఈ జూన్ ఫ్యూచర్స్ దాన్ని యాడ్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ నేను చెప్పాలనుకున్న లాజిక్ ఏంటంటే, మీరు కాల్ ఆప్షన్ అయినా ఓపెన్ చేయండి, పుట్ ఆప్షన్ అయినా ఓపెన్ చేయండి, ఫ్యూచర్ అయినా ఓపెన్ చేయండి, మీరు ఏదైనా ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేశాక ఆప్షన్ చైన్ అని కనిపిస్తుంది. సమ్మరీ ఇవన్నీ మనం చూసినవే, సమ్మరీ, చార్ట్స్, న్యూస్, ఇవన్నీ ఇప్పటి వరకు మనం చూసినవి. ఇప్పుడు మనం చూడాల్సింది ఆప్షన్ చైన్ అండ్ స్ట్రాటజీ. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చైన్ లోకి వచ్చారనుకోండి, మీరు ఏ ఎక్స్పైరీది ఏదైనా మీరు ఓపెన్ చేయండి, ఇలా వస్తారు. మీరు గమనించండి, ఇక్కడ మీరు ఏ ఎక్స్పైరీది ఓపెన్ చేసినా నెక్స్ట్ ఎక్స్పైరీస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి మీకు. సో కాబట్టి మీరు ఒకటే ఓపెన్ చేయాలని కాదు, ఏదైనా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి వస్తే దగ్గరగా ఉన్నది ఏంటి, ఇవాళ ఎక్స్పైర్ అయ్యేది June 22 ఉన్నది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. నాకు తలనొప్పిగా ఉంది, నాకు కేవలం వీక్లీ టీవే కావాలి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి, వీక్లీవే వస్తాయి. లేదు నాకు వీక్లీ వద్దు, మంత్లీవే కావాలి, జస్ట్ ఇంకొకసారి ట్యాప్ చేయండి, మంత్లీ వస్తాయి. మంత్లీ వస్తూ మీరు ఏ మంత్ది కావాలనుకుంటున్నారు, లెట్స్ సే జూన్ మంత్ది కావాలి, జూన్ది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీకు డేటా అంతా ఇక్కడ స్క్రీన్ పైన పడుతుంది. సో మీరు కేవలం కాల్స్ ని మాత్రమే చూడాలనుకుంటున్నారు, దాని కాల్స్ దగ్గర మీకు ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో జస్ట్ మీరు కాల్స్ నే చూస్తారు. కాల్స్ రిలేటెడ్ గా ఉంటున్నా ఓఐ, ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ వాటి రిలేటెడ్ గా ఉంటున్నా ఆప్షన్ గ్రీక్స్ లైక్ డెల్టా, థీటా, గామా, వీగా, ఇంప్లైడ్ వోల్టాలిటీ, ఇవన్నీ కూడా మనం ఆప్షన్ గ్రీక్స్ దీంట్లో మాట్లాడుకున్నాం. ఇది మీరు లైవ్ లో అప్స్టాక్ యాప్ లో ఇలా గమనించవచ్చు. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంతా ఇవన్నీ కనిపిస్తున్నాయా? లెట్స్ సే మీరు 18,800 దగ్గర ఉంది, మీరు 18,800 కాల్ ని కొనాలనుకుంటున్నారు. మీరు వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఆప్షన్ చేయండి నుంచే 18,800 కాల్ ఇదే కదా, జస్ట్ దాన్ని ట్యాప్ చేయండి. 18,800 మంత్లీ కాల్ బై, డైరెక్ట్ గా మీరు బై చేసేయచ్చు. ఓకేనా? ఇలా మీరు ఇప్పుడు కాల్ నే చూస్తున్నారు, బట్ ఇప్పుడు పుట్స్ చూడాలనుకుంటున్నారు, కంబైన్డ్ గా రెండు చూడాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు బ్యాక్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కాల్స్ అండ్ పుట్స్ రెండు స్క్రీన్ పైన ఉంటాయి. లేదు మీరు పుట్స్ చూడాలనుకుంటే పుట్స్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే కదా, మళ్ళీ బ్యాక్ క్లిక్ చేశాను, వెనక్కి వచ్చాను. సో స్పాట్ ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. స్పాట్ పైన ఉంటున్న కాల్స్ ఆర్ కింద ఉంటున్న పుట్స్, వీటన్నిటిని కూడా ఇలా మీరు ఈజీగా చూస్తూ మీకు కావాలనుకున్న ఆప్షన్ ని ఇక్కడ డైరెక్ట్ గా విత్ ఆప్షన్ గ్రీక్స్ తో అనాలిసిస్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ కింద మీకు ఒక సెట్టింగ్ సింబల్ లా ఉందా, దాని దగ్గరకు వచ్చి క్లిక్ చేసి మీకు ఏవేవి చూడకూడదు అనుకుంటున్నారు, లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ వద్దా తీసేయచ్చు. మీరు ఒకవేళ ఆప్షన్ గ్రీక్స్ మీరు అసలు పట్టించుకోకూడదు అనుకుంటున్నారు, జస్ట్ ఆప్షన్ గ్రీక్స్ అన్నిటిని హైడ్ లో పెట్టచ్చు. మీకు ఆప్షన్ గ్రీక్సే కనిపించవు, జస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంతే, ఇంకేం ఉండవు. ఒకవేళ మీకు అవి తలనొప్పిగా ఉన్నాయి, మొత్తం ఎక్కువ అనిపిస్తున్నాయి అనుకుంటే అలా కూడా చేయొచ్చు. సరే, ఆప్షన్ చైన్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఏదైనా మీకు పర్టికులర్ స్ట్రాటజీ మీ మైండ్ లో ఐడియాలో ఉంది అనుకోండి, ఇక్కడ చూడండి పిక్ ఏ స్ట్రాటజీ ఉంది, బిల్డ్ ఏ స్ట్రాటజీ ఉంది. పిక్ ఏ స్ట్రాటజీలోకి వెళ్ళారనుకోండి, మీ వ్యూ ఏంటి, బుల్లిషా, బేరిషా, వోల్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నారా, న్యూట్రల్ గా ఉంటుంది అనుకుంటున్నారా? లెట్స్ సే మీరు న్యూట్రల్ గా ఉంటుంది అనుకుని వెళ్ళారు, మీకు స్ట్రాంగిల్, స్ట్రాడిల్, ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై అవన్నీ కూడా ఇక్కడ పడతాయి. కానీ అవి పేరులతో పడవు, ఏ పేరులతో అనేది పడవు. ఒక్కొక్క స్ట్రాటజీని మీరు జస్ట్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ ట్రేడ్ డీటెయిల్స్ అని ఉంది, అక్కడ ఎలా క్లిక్ చేయండి, దెన్ అక్కడ మీకు పడిపోతాయి ఏవేవి కొంటున్నారు, ఏవేవి అమ్ముతున్నారని. ఫ్రెండ్స్, మీకు ఒక స్మాల్ క్వశ్చన్, ఇక్కడ పడిన వీటిని మనం నేమ్డ్ స్ట్రాటజీగా మాట్లాడాలంటే ఇదేం స్ట్రాటజీ అంటారు? ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు, క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే మీకు రివ్యూ ఉంటుందని, మీకు గుర్తుందా లేదా ఐడియా ఉంటుందని. ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఇదేం స్ట్రాటజీ అంటారు? సార్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 18,700 పుట్ ని సెల్ చేస్తూ 18,550 పుట్ ని బై చేస్తున్నారు. 18,900 కాల్ ని సెల్ చేస్తూ 19,050 కాల్ ని బై చేస్తున్నారు. ఇది ఏంటంటారు? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా న్యూట్రల్ స్ట్రాటజీస్ ఉంటాయి, బులిష్ గా ఉంటున్నవి, బేరిష్ గా
బాగుండనే బోల్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. లేదు నేనే ఒక స్ట్రాటజీ అనుకున్నాను, అదే నేను చూసుకోవాలనుకున్నాను అంటే జస్ట్ బిల్డ్ ఏ స్ట్రాటజీ క్లిక్ చేయండి. మీరు మాక్సిమం 10 స్ట్రైక్స్ దగ్గరగా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. బిల్డ్ ఏ స్ట్రాటజీ వన్స్ మీరు క్లిక్ చేశాక లెట్స్ సే నేను 18,800 కాల్ అండ్ పుట్ ని సెల్ చేద్దాం అనుకుంటున్నా. 18,800 కాల్ సైడ్ ఉంది చూసారా, ఈ ఏరియా దగ్గర క్లిక్ చేయండి. కాల్ సెల్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ టు స్ట్రాటజీ. నేను ఇంకా ఎగ్జిక్యూట్ చేయట్లా, ఇది నేను బై చేయట్లేదు, సెల్ చేయట్లేదు, జస్ట్ నేను యాడ్ చేస్తున్నా స్ట్రాటజీకి. యాడ్ టు స్ట్రాటజీ. కాల్ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 ఆర్డర్ యాడెడ్ అని ఉంది. అలాగే 18,800 దగ్గర పుట్ ని కూడా సెల్ చేద్దాం అనుకుంటున్నా. అగైన్ సెల్, యాడ్ టు స్ట్రాటజీ. దెన్ అగైన్ కొంత దూరం వెళ్ళి 18,700 దగ్గర ఉంటున్నా కాల్ ని సెల్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అలాగే 18,700 దగ్గర ఉన్న పుట్ ని కూడా సెల్ చేద్దాం అనుకున్నా. టోటల్ 4 ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు అది క్లిక్ చేయండి. దానికి నాకు ఫండ్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, నా దగ్గర డబ్బులు ఎంత ఉంది, అంతా మొత్తం కూడా చూపిస్తుంది. ఒకవేళ నేను కంటిన్యూ చేశాను అనుకోండి, నాకు మొత్తం ట్రేడ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నాకు కనిపిస్తాయి. ఎంత చార్జెస్ అవుతుంది, మొత్తం ఈ ఆర్డర్స్ మీరు ప్లేస్ చేయాలనుకున్నా స్వైప్ ఆర్డర్ క్లిక్ చేస్తే వెంటనే ఆర్డర్స్ అన్ని కూడా ప్లేస్ అయిపోతాయి. సో స్ట్రాటజీని కూడా మీ అంతటగా మీరు ఇలా బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా మీరు బిల్డ్ చేసి పంపించే ఆర్డర్ అనేది ఈ ఆర్డర్స్ లో స్ట్రాటజీ దగ్గర ఉంటుంది. ఇక్కడ స్ట్రాటజీ ఆర్డర్స్ లోకి వస్తుంది. మీరు జనరల్ గా పెట్టేశారనుకోండి ఆర్డర్స్, అది రెగ్యులర్ గా వచ్చేస్తుంటది. స్ట్రాటజీలో మీరు ప్లేస్ చేస్తుంటే అవి ఇక్కడికి వస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ స్ట్రాటజీ ఆర్డర్స్ లో కూడా చూడండి, ట్రై రెడీమేడ్ ఆప్షన్ స్ట్రాటజీస్ అని కనిపిస్తాయి. దాంట్లోకి వచ్చి మీరు ఏ ఇండెక్స్ లో చేయాలనుకుంటున్నారు, నిఫ్టీలో చేయాలనుకుంటున్నారు, మళ్ళీ మనం ఇందాక వెళ్ళాను చూసారా, అక్కడికే వెళ్తారు. సో ఐ హోప్ మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమయ్యాయని. అండ్ ఫైనలీ మనకి మిగిలిపోతున్నది అకౌంట్ లోకి ఫస్ట్ రాగానే మీరు ఫండ్స్, మీరు ఎంత డబ్బులు యాడ్ చేశారు, ఇప్పుడు ఎంత డబ్బులు ఉంది, ఎంత యూజ్ అయింది, ఆ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తుంటది. కొలెటరల్ అని కనిపిస్తుంది కదా, కొలెటరల్ అని, అదే మీరు ప్లెజ్ చేయడం, తాకట్టు పెట్టడం అనమాట. సో దాని పక్కన ఇంక్రీజ్ మార్జిన్ ఉందా, అది క్లిక్ చేస్తే మీరు ఎగ్జిస్టింగ్ గా హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ గా ఇక్కడ మీరు ప్లెజ్ చేయొచ్చు, తాకట్టు పెట్టచ్చు. ప్లెజ్ షేర్స్ లోకి వచ్చారు చూడండి, నా దగ్గర ఏం లేవు షేర్స్ దీంట్లో ప్లెజ్ చేయడానికి, బట్ మీ దగ్గర ఉంటే ఇక్కడ మీరు ప్లెజ్ చేయొచ్చు. ఇది ప్లెజ్ చేయడానికి మనకున్న వే. ఇలా ఫస్ట్ అకౌంట్ దగ్గర ఫండ్స్ కనిపిస్తాయి. అంత అర్థమైన తర్వాత ఆ ఫండ్స్ లో కూడా మొదట మీకు కనిపించేది సెక్యూరిటీస్ వాలెట్, ఈక్విటీస్, ఇండెక్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఒక మీరు కమోడిటీస్ రిలేటెడ్ చూడాలంటే కమోడిటీస్ దగ్గర క్లిక్ చేయాలి. ఫస్ట్ మీ ప్రొఫైల్ ఉంటుంది, లైక్ మీ రిలేటెడ్ గా డీటెయిల్స్ అవి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, లెజర్ రిపోర్ట్, ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా కార్పొరేట్ యాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యాక్షన్స్ దగ్గర మీరు గమనించవచ్చు. అండ్ ఈవెన్ వీళ్ళు టైం టు టైం వీళ్ళు రిలేటెడ్ ఉన్న ప్రైజెస్ ని మారుస్తూ ఉంటారు. అది మీకు అప్లై అవుతుందా లేదా, లేకపోతే ప్రీవియస్ గా మీకున్న ఆఫర్ అలా కంటిన్యూ అవుతుందా, లేకపోతే వీళ్ళు చార్జెస్ ని పెంచారని తెలుసుకోవడానికి ప్రైజింగ్ ప్లాన్ ఉందా అది క్లిక్ చేయండి. మీ రిలేటెడ్ గా అసలు ఎంతెంత డబ్బులు తీసుకుంటున్నారన్న మొత్తం వివరాలు ఇక్కడ పడతాయి. సో చూడండి, డెలివరీ చార్జెస్ ఫ్రీ అంటున్నారు, బట్ రీసెంట్ టైమ్స్ లో చార్జెస్ స్టార్ట్ చేశారు. కానీ ఇది పాత అకౌంట్ కాబట్టి వాళ్ళకి ఫ్రీ అకౌంట్ అని చెప్పారు కాబట్టి, డెలివరీ ఫ్రీ అన్నారు కాబట్టి ఇక్కడ చార్జెస్ ని తీసుకోవట్లేదు. ఇంట్రాడే రిలేటెడ్ గా ఏ చార్జెస్ అనేది స్క్రీన్ పైన గమనించవచ్చు. సో కాబట్టి మీకు ప్రీవియస్ గా వాళ్ళు ప్రామిస్ చేసిన చార్జెస్ ఉన్నాయా, పెంచారా, తగ్గించారా అనేది ఇక్కడ గమనించవచ్చు. ఏ సెగ్మెంట్స్ యాక్టివేటెడ్ లో ఉన్నాయి అండ్ ఏ సెగ్మెంట్స్ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ట్రేడింగ్ సెగ్మెంట్స్ దగ్గర. అండ్ మీరు ఎవరినైనా రిఫర్ అండ్ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని రివార్డ్స్ లో చూడొచ్చు. రివార్డ్స్ ని క్లిక్ చేస్తే మీరు ఎవరినైనా ఫ్రెండ్ ని రిఫర్ చేస్తే 200 రూపీస్ పర్ అకౌంట్ ఓపెనింగ్ కి వీళ్ళు ఇస్తా అంటున్నారు. అండ్ ఫ్రెండ్స్, మీరు బిగినర్ అయి ట్రేడింగ్ ని ఫస్ట్ టైం చేస్తుంటే అలా జనరల్ గా వెళ్ళి స్టాక్స్ ని బై చేయడం, సెల్ చేయడం, ఆప్షన్స్ ని ట్రేడ్ చేసేయడం అలా చేయొద్దు. ట్రేడింగ్ గురించి ముందు పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ అనేది మొదలు పెట్టాలి. వీటి రిలేటెడ్ గా మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఇంట్రాడే రిలేటెడ్ గా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా, సైకాలజీ రిలేటెడ్ గా, అండ్ ఈవెన్ లైవ్ లో కూడా నేను ఎలా ట్రేడ్ చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ పూర్తి కోర్స్ లో వివరాలు మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ట్రేడింగ్ ని కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా అవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ ని మొదలు పెట్టాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, కేవలం అప్ స్టాక్ మాత్రమే కాదు, ఈ బ్రోకింగ్ యాప్స్ అన్నిటికీ మధ్య కంపారిజన్, లైక్ వాళ్ళలో చార్జెస్ ఎవరు ఎలా తీసుకుంటున్నారు అండ్ వాళ్ళ రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ వీటిని కంపేర్ చేసిన వీడియో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ పర్టికులర్ యాప్స్ ఒక్కొక్క దాన్ని ఇలానే కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ ఈ వీడియో బిలో ఉంటాయి. చెక్ చేయండి, ఒకసారి అన్నింటిని గమనించండి, మీకు ఏది బెనిఫిట్ అనిపిస్తుంటే అది తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన లింక్స్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ లింక్స్, అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. సో మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నా, కిందిస్తున్న లింక్స్ ద్వారా వస్తున్న వీడియోస్ మీ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి అవి మీకు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం అకౌంట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ యాప్ లో ఉంటున్న ఫీచర్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా అనిపించి మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, అది మీకు తెలిసిన వాళ్ళ అకౌంట్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళే కదా మీరు చేస్తారు. దానికి బదులు మన ఛానల్ నుంచి వస్తున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తున్నా అంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. త్రూ వాటి ద్వారా మీరు వెళ్ళి చేశారనుకోండి, మీ ద్వారా ఓపెన్ అవుతున్న అకౌంట్ రిలేటెడ్ గా మన ఛానల్ కి బెనిఫిట్ ఉంటుంది. బట్ అలానే అడిగానని ఓపెన్ చేయడం కాదు, మీకు మా నుంచి వస్తున్న కంటెంట్ యూస్ఫుల్ గా ఉంది అని మీరు అనుకుంటున్నప్పుడే మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని యూస్ చేయండి. ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ 2023 లో అప్ స్టాక్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి ఏ ప్రాసెస్ ఉంది, ఉంటున్న స్టెప్స్ ఏంటనేది ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఫస్ట్ మన రిఫరల్ లింక్ ఉందా, అది క్లిక్ చేయండి. ఈ పేజ్ కి వస్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేస్తూ వస్తున్న ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత మిమ్మల్ని ఒక 6 డిజిట్ పిన్ ని క్రియేట్ చేసుకోమంటారు. మీకు
నచ్చిన 6 డిజిట్ పిన్ ని ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేస్తారా, డైరెక్ట్ గా గూగుల్ తో కనెక్ట్ అవుతారా అంటారు. నేను ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేసి ప్రొసీడ్ అవుతున్నాను. అలా ఎంటర్ చేసిన ఈమెయిల్ అడ్రస్ కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన డాక్యుమెంట్స్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అడుగుతారు, వాటి డీటెయిల్స్ అడుగుతారు. అండ్ మన నేమ్, మన ఫస్ట్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, మన రిలేటెడ్ ఉన్న ఇంకాస్త బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మనకు ట్రేడింగ్ తెలుసా తెలీదా, మనం ఏ సెక్టార్ లో పనిచేసినా, మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మన మేల్ ఫీమేల్, మనం మ్యారీడా కాదా అన్నవి ఇక్కడ ఎంటర్ చేస్తూ ఫర్దర్ గా మనం ముందుకు వెళ్ళాలి. అండ్ ఈ పాయింట్ లో మనం మన సైన్ ని సిగ్నేచర్ ని ఒక పేపర్ పై చేసి దాని ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ ఫోటో ఉందా అది క్లిక్ చేస్తూ మనం అప్లోడ్ చేయాలి. తర్వాత డిజి లాకర్ కి కనెక్ట్ అవుతూ డిజిటల్ గా మనం చేస్తున్న ఈ ప్రాసెస్ వెరిఫై చేయాలి. ఈ ప్రాసెస్ తర్వాత మనల్ని ఒక సెల్ఫీ తీసుకోమంటారు. కెమెరా యాక్సెస్ ఇస్తూ మనం ఫోటో తీసుకున్న తర్వాత ఈ అప్స్టాక్ యాప్ కి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ ని మాన్యువల్ గా మనం ఎంటర్ చేయాలి డీటెయిల్స్ మొత్తాన్ని. అండ్ ఇఫ్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా కూడా ట్రేడ్ చేస్తుంటే అప్లోడ్ నౌ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి, నేను ఇక్కడ అప్లోడ్ లేటర్ పెట్టాను. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ఎంటర్ చేయాలి కదా, మీకు డెమో చూపిస్తున్నప్పుడు ఎందుకని. బట్ మీరు ఎఫ్ఎన్ఓ కావాలనుకుంటే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కావాలనుకుంటే అప్లోడ్ నౌ దగ్గరకు వచ్చి ట్యాప్ చేస్తూ మీ రిలేటెడ్ గా ఉంటున్న ఈ డీటెయిల్స్ లో మీ బ్యాంక్ పాస్బుక్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఆర్ మీ రిలేటెడ్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, ఫార్మ్ 16 కానీ, వీటిలో ఏదో ఒక డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తే మీకు ఎఫ్ఎన్ఓ కూడా యాక్టివేట్ అవుతుంది. తర్వాత నామినీస్ ని యాడ్ చేయమంటారు. మీ డిమాట్ అకౌంట్ లో మీరు హోల్డ్ చేసిన స్టాక్స్, ఆర్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్, ఆర్ ఇంకేదైనా మీ డబ్బులు డిమాట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మీ తర్వాత ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారో లీగల్ గా వాళ్ళ నేమ్స్ అక్కడ మనం ఎంటర్ చేయాలి. అండ్ ఫైనలీ మనం ఈ అప్లికేషన్ ని సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ అంటే పెన్ తో కాదు, డిజిటల్ గా సైన్ అప్లికేషన్ ని క్లిక్ చేస్తే NSDL కి వెళ్తారు. NSDL దగ్గర మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన దానికి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకొంత టైం వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి మొత్తం మన డీటెయిల్స్ అంతా కరెక్ట్ గానే ఎంటర్ చేసామంటే మన లాగిన్ డీటెయిల్స్ ని ఫ్యూ అవర్స్ నుంచి 1-2 డేస్ లోపే మోస్ట్లీ మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ అకౌంట్ కి వాళ్ళు సెండ్ చేస్తారు. అండ్ ఈ యాప్స్ రిలేటెడ్ గా రిఫరల్ లింక్స్, మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.